ఐశ్వర్య బియ్యం అంటే సంవత్సరం పైగా నిల్వ ఉంచిన దంపుడు బియ్యం క్వాలిటీ కలిగిన నేచురల్ గా ఫామ్ అయ్యే తౌడు పొరతో పోషకాల్ని రుచిని అందిస్తుంది. ఐశ్వర్య బియ్యం గింజ గింజలో ఆరోగ్యం. అరే చెల్లెని చంపిండ్రా వాడు అని చెప్పేసానంటే కాలు చేత లేవు. అప్పటికి గీతకి చెప్తే తను ఏడుస్తుంది. స్టేటస్ చూస్తూ ఉన్నా, వీడియోలు చూస్తూ ఉన్నా, ఏంటంటే దిగుతున్నాయి వీడియోలు మొత్తం. డైరెక్ట్ ఏమొచ్చిందంటే చనిపోయిందని చెప్పేసి పోస్టర్ క్రియేట్ చేసి పెట్టేసి. అవును, పోస్ట్ మార్టంలో ఏమొచ్చింది ఇప్పటికీ అందరూ మొత్తానికి ఎందుకు ఇవ్వట్లేదు? ఫైల్ చార్జ్ షీట్ మొత్తం మనకి ఇస్తారు అన్నప్పుడు వీళ్ళు మేడంని రిక్వెస్ట్ చేసుకుని, మేడం మాకు ఇవన్నీ కావాలి, మా దగ్గర పెట్టుకుంటే మీరు చూసుకోవాలి, దాంట్లో ఏం రాసారు ఏమున్నాయని చెప్పేసి ఎలా కనిపించింది. డౌట్ ఏంటి అసలు ఎవరి మీద? హరి మీదనా వాళ్ళ పేరెంట్స్ మీదనా? మెయిన్ అంటే వాళ్ళ అమ్మ పెద్ద కిలాడి. మా నాన్నమ్మలు చెప్పారు, మా అమ్మ కూడా చెప్పింది చంపమని చెప్పిండ్రు. మొత్తానికైతే వీళ్ళు చంపమన్నారు, నేను చంపేసిన. తనే చెప్పాడా? వాళ్ళు చంపమంటే చంపడం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. అబ్బాయి కరెక్ట్ కాదు, వైశ్యుకి డౌట్ ఎప్పుడు రాలేదా? వాడు అలా యాక్టింగ్ చేస్తాడు. బిడ్డని కానీ మీ అల్లుని కానీ ఉంచాం మేము, వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాం. తీసుకెళ్లారు, సమాధి అన్నీ అయిపోయాయి, కర్మ లాంటివి చేస్తూ ఉంటారు కదా, ఎందుకని తనకు చేయాలనుకోలేదు మీరు? ఇప్పుడే వద్దన్నది, వాడు చనిపోయిన తర్వాత చేస్తే బాగుంటుంది నా ఆత్మ అనేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. ఇవాళ నాతో పాటు ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. ఆ గెస్ట్ల గురించి మాట్లాడే కంటే ముందు కొన్ని నెలల క్రితం చాలా పెద్ద ఇన్సిడెంట్ మన తెలుగు రాష్ట్రాలని షేక్ చేసింది. అండ్ అలాగే ఇండియాలో అండ్ ఎక్కడ ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా, మానవత్వం ఉన్న మనుషులందరూ కూడా ఆ వైపుకే చూశారు. వైశ్యు అనే ఒక ఇన్సిడెంట్, వైశమ్మ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కంటతర పెట్టించింది, కలిసివేసింది. ఎంతోమంది ఎన్నో రోజులు నిద్ర పట్టిన రాత్రులు కూడా గడిపారు. అలాంటి మరి ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉన్న వాళ్ళకే ఎంత బాధ కలిగింది, అసలు ఏం జరిగింది ఈ వైశ్యు విషయంలో, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది, అసలు ఎంతవరకు ఈ ఇన్వెస్టిగేషన్ వెళ్ళింది, హరికి శిక్ష పడిందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వైశ్యు వాళ్ళ అన్నయ్య అండ్ వదిన రవితేజ అండ్ గీతాంజలి గారు మనతో పాటు ఉన్నారు. మరి మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రవితేజ గారితో అండ్ గీతాంజలి గారితో మాట్లాడి ఆ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే ఇద్దరికి. నమస్కారం. ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే ఉన్నాం. అంటే ఈ టైంలో ఈ క్వశ్చన్ అడగొచ్చో అడగకూడదో తెలియదు కానీ, బట్ ఎవరైనా ఫస్ట్ కలవగానే ఎలా ఉన్నారు అని అడగాలి కాబట్టి అడుగుతున్నాను. సో వెరీ ఎమోషనల్ సిచ్యుయేషన్ మీ లైఫ్లో జరిగింది, దట్టు చిన్న ఏజ్ అందరిది. సో ఫేస్ చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే మేము దూరంగా ఉండి తనని ఎప్పుడు కలవకపోయినా సరే ఆ న్యూస్ చూసినప్పుడు, ఆ వీడియోస్ రెగ్యులర్గా మేము చూస్తున్నప్పుడు ఒక 10 days వరకు మాకే మనసంతా ఇదిలా ఉంది. అంటే ఇప్పటికీ తలుచుకుంటే బాధ అనిపిస్తుంది, బట్ ఆ 10 days ఏంటంటే ఆ ఎమోషనల్ జర్నీ అనమాట. ఎంత వద్దనుకున్నా ఫోన్లో చూస్తూనే ఉండాలనిపించేది తన వీడియోస్. సో మీరు ఎలా ఫేస్ చేశారు అనేది చూసాం మేము రెగ్యులర్గా వీడియోస్లో, బట్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు ఇక్కడ ఉండి ఆ న్యూస్ విన్నప్పుడు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ సిచ్యుయేషన్ ఏంటి అసలు? స్టార్టింగ్లో చెప్పాలంటే నైట్ ఎట్లా డ్యూటీకి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయి తినేసి పడుకున్నాను. అప్పుడు ఆ నైట్ కూడా అమ్మతో మాట్లాడినా, అంటే అమ్మతో మాట్లాడినా, మరి చెల్లి ఎట్లుంది, బాగా ఎట్లుంది అని చెప్పేసి అడిగినా. ఆ రోజు నైట్ రెగ్యులర్గా వైశ్యుతో కూడా మాట్లాడతారు ఫోన్లో? చెల్లితో మాట్లాడలేవు నాకు, డిస్టర్బ్. ఓకే. లేకపోతే ఏదన్నా మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం ఉంటే అప్పుడు మాట్లాడేది, అంటే కంటిన్యూ కాదు, 1-2 words అంతే. బాగున్నావా, తిన్నావా, మరి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పాలంటే. కన్సీవ్ అయ్యాక మీరు కంగ్రాచులేట్ చేశారా తనకి? నాకు తెలియదు కదా, మీకు ఆ విషయం కూడా తెలియదు? తెలియదు మొత్తానికి. లాస్ట్ చనిపోయిన తర్వాత, అంటే చనిపోయి 1 నెల ముందు ఇట్లా ఉన్నది. మరి అవును, వీడియోస్ చూసారు కదా, వీడియోస్లో పెట్టింది. అదే డౌట్ తోటి అమ్మకు ఫోన్ చేసి అడిగినప్పుడు చెప్తలేదు, మరి నాకు ఏంటి ప్రాబ్లం ఏంటిది, ఎందుకు చెప్పట్లేదు నాకు, అది వీడియోలో పెట్టారు, మరి నేను ఇన్ని రోజులు సైలెంట్ ఉన్నా, నాకు చెప్తలేరు అని చెప్పేసి. ఎందుకనంటే నన్ను అది అవునో కదా నిజంగా తెలియదు, మనకు కన్ఫర్మ్ లేదు. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిమ్మల్ని పిలిపించి చెప్తా అని చెప్పేసి అనుకున్నా, సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి అనుకున్నా, ఇట్లా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ రోజు లాస్ట్ ఇక నేను చెల్లితో మాట్లాడతా అని చెప్పేసి అనుకున్నా. మరి చెల్లెకి ఒకవేళ సీమంతం కూడా మనకి గట్టిగా చేద్దాం, మంచిగా చేసి, ఇప్పుడు తక్కువ లేదు, పెళ్ళి అట్టట్లు అయిపోయింది, ఒక సీమంతం అన్న గ్రాండ్గా ఉంటే మంచిగా ఉంటుంది, తన యూట్యూబ్లో తీసుకుంటాను, నా యూట్యూబ్లో తీసుకుంటాను, నేను మంచిగా చేస్తే బాగుంటుందని చెప్పేసి చిన్న డిస్కషన్ చేసినప్పుడు ఆ రోజు నైట్. ఎట్లా మళ్ళీ మాటలు అయిపోయినాయి, పడుకున్నాం, అయిపోయింది. మార్నింగ్ 6:30కో 7కో డైరెక్ట్ శివాజీ అని చెప్పేసి ఉంటాడు కదా, మినిస్టర్ శివాజీ,
వాడు ఫోన్ చేసి నాకు ఎర్లీ మార్నింగ్ 6:30. ఎర్లీ మార్నింగ్ 6:30. అరే చెల్లెని చంపిండ్రా వాడు అని చెప్పేసానంటే ఏ చెల్లెరా అని చెప్పేసాను. మా చెల్లె అని చెప్పేసి మనకు అప్పుడు తెలియదు కదా. అవును. చెల్లెని చంపిండ్రా అంటే నేను ఎవరో అని చెప్పేసి అనుకున్నా. వీళ్ళ అన్న థాట్ రాలేదు నాకు అసలు, ఎందుకంటే అట్లా ఉన్నారు వాళ్ళు. ఆ థాట్ రాలేదు నాకు మొత్తానికి. ఏ చిల్లరా ఏమైంది, ఏం మాట్లాడుతున్నారో క్లారిటీగా చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవర్రా బాబు అని చెప్పాలంటే అప్పటికే నాకు కాళ్ళ నుంచి చేతుల దాకా మొత్తం ఆటోమేటిక్గా షేరింగ్ వచ్చేసింది. కళ్ళకి ఇట్లా వచ్చినాయి అంతే సడన్గా, కన్నీళ్ళు లాంటివి లైట్గా వచ్చినాయి. వాడు చెల్లెని చంపిండు, ఎక్కడ పడితే అక్కడ పొడిచిండు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, తొందరగా వెళ్ళురా బాబు అని చెప్పాను. వాడు ఫోన్ చేసిన తర్వాత వైషమ్మరా అని చెప్పేసి అన్నాడు. నేను అనుకున్నా ఏదో చిన్న చిన్న గొడవ అయింది, చిన్న చిన్న ఎక్కడన్నా తెగి ఉండొచ్చు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు కావచ్చు అన్న ఆలోచన ఉంది అప్పుడు నాకు. అంటే బ్రతుకుతుందేమో అదే థాట్లో ఉన్నాం. దాని తర్వాత గీత వెంటనే ఫోన్ కట్ చేసి గీత ఇట్లా వేరేలో ఫోన్ చేసినాం. మళ్ళీ ఇంకొక తమ్ముడికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ అయ్యాడు. ఇంకొకరికి చేస్తే అన్న తొందరగా రా, అన్న తొందరగా రా, ఇట్లా చెల్లెకి ఇట్లా అయింది తొందరగా రా అని చెప్పేసి వాడు చెప్పి ఫోన్ కట్టేసింది. వాడు కూడా వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు, మొత్తం హాస్పిటల్ తీసుకెళ్ళి ఏడవడం అట్లా ఆ బిజీలో ఉన్నారు. నాకు సడన్గా ఏమో అర్థం కాలేదు, కాలు చేత అల్లేవు. అప్పటికి గీతకి చెప్తే తను ఏడుస్తుంది, ఏడవకు ఏం జరిగి ఉండదు అని చెప్పేసి నేను కొంచెం ధైర్యం చెప్పి వెంటనే ఇది ఇంటికి మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళకి కారు ఉందన్నట్టు, ఆ కారులో కొంచెం మీరు అందరు కలిసి రండి, పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ నేను ఒక్కరిని బండి మీద వెళ్ళేటప్పుడు వీళ్ళని తీసుకెళ్తే బాగుండదు, బస్ ఎక్కితే కూడా తెలియదు కదా, నేను బైక్ పైన వెళ్తాను ఫస్ట్ అయితే అని చెప్పేసి అన్న తర్వాత మా మామయ్య చూసి మీ బామ్మడిది ఉన్నాడు కదా, బామ్మడిని తీసుకెళ్ళు, వాళ్ళు ఒక్కని వెళ్తే బాగోదు, ఈ టైంలో కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్న తర్వాత నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. పోతూ నేను స్టేటస్ చూస్తూ ఉన్నా, వీడియోలు చూస్తూ ఉన్నా, ఏంటంటే దిగుతున్నాయి వీడియోలు మొత్తం పెడతారు చూస్తూనే ఉన్నా మేము. చూస్తూనే ఉన్నా. డైరెక్ట్ ఏమొచ్చిందంటే చనిపోయిందని చెప్పేసి పోస్టర్ క్రియేట్ చేసి పెట్టేసి, అవును ఎవరు అని చెప్పేసి కోపం వచ్చింది, నిజంగా చనిపోయిందని చెప్పేసి కంటిన్యూ హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళేదాకా. అక్కడికి అయినాక ఏడుపు రాలేదు నాకు అసలు. ఇక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళినా కదా, మొత్తం ఎండిపోయినాయి కళ్ళకి నీళ్ళు లేవు మొత్తానికి. ఆ టైంలో ఆవేశం, ఆ బాధ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు చూసిన షాక్ అయ్యారు, వీడు వచ్చింది కానీ ఏడుస్తలేడు, ఎందుకు ఏడుస్తలేడు అన్నటువంటి వాళ్ళకు ఒక డౌట్ ఉంది, అంటే ప్రేమ ఉందా లేదా అన్నటువంటి డౌట్. నా ఆలోచన ఏంటంటే తను ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటుంది కావచ్చు, బయటకు వస్తుంది కావచ్చు, హాస్పిటల్ చూస్తూనే ఉన్నాను నేను, లోపలికి పంపిస్తారా లేకపోతే బయటకు వస్తుందా, అదే హోప్లో ఉన్నాను నేను చనిపోయింది అన్నటువంటి ఆలోచన రావట్లేదు మొత్తానికి. మీ హార్ట్ తీసుకోలేదు కన్ఫర్మేషన్ తీసుకోలేదు. లాస్ట్కి ఎప్పుడు వచ్చిందని చెప్పానంటే ఏడుపు అనేది నాకు పోస్ట్ మార్టం అయిపోయి అంబులెన్స్ తీసుకొచ్చేటప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక ఇప్పటి వరకు కంటిన్యూ అట్లా ఉంటాయి. లోపల బాధ చెప్పుకోలేదు. అది రెగ్యులర్గా మనతో ఉండే పిల్ల లేదు, ఇంకా రాదు, మనతో ఉండదు అంటే ఆ బాధ వేరు కదా. మరి ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ నేను తను లాస్ట్ కార్యక్రమం అయిపోయేదాకా తను పక్కనే కూర్చున్నాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాత్రి మొత్తం పక్కకే ఉండి అన్నీ చూసుకుంటూ, అన్ని రకాలుగా చేసుకుంటూ, పక్క పండి ఎవరైతే చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ తినాలి తాగాలి వాళ్ళకి ఉంటుంది కదా మళ్ళీ మన దాంట్లో, కాబట్టి వాళ్ళకి చూసుకోవాలని చెప్పేసి అక్కడ కూర్చొని ఫోన్ల ద్వారా నేను మా బావ బొమ్మలు ఉంటే వాళ్ళకి చెప్పి ఇది తీసుకురా వీళ్ళకి, ఇది వాళ్ళకి పట్టుకురా తీసుకురా అని చెప్పేసి మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా పెద్ద కొడుకు కదా మీరు ఇంటికి చూసుకోండి, కొంచెం వచ్చిన వాళ్ళకి ఏమైనా తిని పెట్టండి లేకపోతే ఏమైనా చేసి పెట్టని చెప్పానంటే అప్పుడు మనం చేసి పెడితే నేను ఇది చూసుకుంటున్నాను వాడు చూసుకుంటాను. మధ్య నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే అవన్నీ ఎవరు చూసుకుంటారు. చాలా మందికి ఈ విషయం తెలియదు అసలు. అంటారు ఏడవట్లేడు, ఇంటి పెద్ద కొడుకు ఏడవట్లేరు మొత్తానికి అని చెప్పేసి అంటారు. మన బాధ లోపల మనకు ఉన్నది, ఎందుకు ఉండకుండా ఉంటుంది. మాకే ఏ రిలేషన్ లేని మేమే అంత బాధపడితే బ్లడ్ రిలేషన్ ఉన్న మీకు ఎందుకు ఉండకుండా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది అంటే బయట ఆరోపణలు వచ్చాయి, అంటే వాళ్ళిద్దరికి ప్రేమ లేదు, వైషమ అంటే క్లోజ్గా లేము కదా మేము, ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించలేము కదా, అందుకోసం వాళ్ళిద్దరు అన్నదమ్ములకి అన్న చెల్లెలకి మాటలు లేవు, క్లోజ్గా లేరు, వాళ్ళ వదిన కూడా క్లోజ్గా లేదు, వాళ్ళకేం బాధ ఉన్నది వాళ్ళకేం బాధ లేదు అని చెప్పేసి వాళ్ళు అసలు బాధపడతాయా ఆ మాటలు ఇంకా ఎక్కువ బాధ పెట్టాయి మమ్మల్ని. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం అట్లా కమెంట్స్ చేయడం. అందుకే వీడియోస్ కూడా ఎక్కువ తీయట్లేము మేము, అవి తీస్తే కూడా వీళ్ళకి బాధ లేకుండా వీడియోస్ తీస్తున్నారు అని చెప్పేసి
ఆరోపణలు బయట వస్తాయని చెప్పేసి వీడియోస్ కూడా ఎక్కువ తీయట్లేను ఇప్పుడు. ఓకే, సో బయట నెగిటివిటీ ఎక్కువగా యాక్టింగ్ ఉందని చేశారన్న పేరు ఒకటి వచ్చేది మాకు. అయ్యో, వీళ్ళు ఏడవలేరు, యాక్టింగ్ చేశారు వీళ్ళు. ఎందుకు ఏడవలే? చూసాం కదా ఏడ్చారు అంటే, ఇంకా వాళ్ళు చూస్తున్నప్పుడు ఎవ్రీ టైం ఏడిస్తేనే అంటే ఏడ్చినట్టు. ఇప్పుడు ఇట్లా చూడొచ్చు, మా తమ్ముడు వచ్చిన తర్వాత వాని ప్రేమ ఎలా ఉందో, కింద మీద పడుకుంటూ చిన్న ఏజ్ కదా తనకి కొంచెం బాండ్ ఎక్కువ ఉంటుంది. చూసుకోలేడు అంత నార్మల్గా. ఏదో తెల్లారి లేచిన తర్వాత అప్పుడు బాగా ఎక్కువ చేసిండు, అంటే ఎక్కువ బాధపడ్డాడు, ఎక్కువ ఎమోషనల్ అయిపోయాడు. తెల్లారి లేచిన తర్వాత వానికి కూడా కొంచెం అది తగ్గిపోయింది. ఆటోమేటిక్గా దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఇంకా మనం రెగ్యులర్గా అదే పనిగా ఉంటుంది బాధ లోపల. అది ఏడిస్తేనే అంటే అది ఇది కాదు కదా. మళ్ళీ మేము కూడా మా ఏడుపు అనేది సోషల్ మీడియాలో చూపించాలి, మేము ఏం బాధపడుతున్నాం సోషల్ మీడియా చూపించాలి అన్న థాట్ కూడా మాకు రాలేదు అసలు. ఉంటే గుండెలో లోపల ఉండాలి. ఇదనైతే 1 month 2 months వరకు అసలు నిద్రపోలే. అన్నం తీసుకొచ్చి ముందర పెడుతుంటే మా చెల్లి గుర్తుకొస్తుంది. నా చెల్లెమ్మ అని ఒక సాంగ్ వచ్చింది రీసెంట్గా. తను సేమ్ వీళ్ళిద్దరికి ఎట్లా అంటే ప్రేమ ఉండేదో ఆ సాంగ్ కూడా సేమ్ అదే విధంగా ఉంది. అది పెట్టుకోవడం, ఏడవడం, ఇప్పటికీ కూడా ఏడుస్తూనే ఉంటాడు ఆ సాంగ్ పెట్టుకుని. అన్నం కూడా సరిగ్గా తినడు. హాఫ్ అన్నం వేస్తానా తీసి పక్కన పడేస్తాడు. ఉంటుంది కదా ఎమోషనల్ జర్నీ అనేది ఎవరికైనా, తనతో చెల్లితోటి అందులోనూ ఉండకుండా అలా ఉంటుంది. ఓన్ సిస్టర్, బ్లడ్ రిలేషన్ మాకే ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎందుకు అసలు ఆ అబ్బాయి, మేము వీడియోస్ చూసాం వైష్ణవి, బాగుండేవారు, మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? ఆ అబ్బాయి కరెక్ట్ కాదు వైష్ణవికి డౌట్ ఎప్పుడు రాలేదా? లేదు, వాడు అలా యాక్టింగ్ చేస్తాడు. ఎప్పుడు కూడా వైషమ్య మీద అంటే చిన్నగా కోప్పడడం గొప్పలేడు. మేము వైషమ్యను ఏమైనా బెదిరించినా కానీ అత్తమ్మ ఆమెను ఎందుకు బెదిరిస్తున్నారు, బెదిరించకండి, పాపం చిన్నపిల్ల కదా ఆమెని వాడే మాకు సర్ది చెప్పేవాడు. అసలు మేము ఇంటికి వెళ్తే హైదరాబాద్లో ఉంటాం కదా, ఇంటికి వెళ్తే అసలు మాతో మాట కూడా మాట్లాడబోతుండే. ఇంట్లో డోర్ పెట్టేసుకొని కదా రూమ్లోనే ఉంటుండే. డ్యూటీకి వెళ్ళే టైంలో బయటకు వస్తుండే మొహం చూసి తిన్నావా, తిన్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మాతో అసలు మాట కూడా మాట్లాడేవాడు కాదు. మనకు తప్పదు కదా, అంతే కదా మరి. బాగా ఇంటికి వెళ్ళినప్పుడల్లా దాన్ని చూసుకోవడం, బయటకి తీసుకెళ్ళడం అది కామన్ గా ఉండాలి. దట్టు తెలంగాణలో కొంచెం అది మెయింటైన్ చేస్తూ ఉంటారు, పట్టింపులు ఉంటూ ఉంటాయి. బాబాని మంచి చూసుకుంటేనే చెల్లెని మంచి చూసుకుంటాడు అన్న అట్లా ఆలోచనలో ఆ విధంగా ఉండిపోయినాం మేము. తనని ఒక్కరోజు మేము 1/2 kg చికెన్ తింటే వాడికి ఒక్కరోజు కేజీ చికెన్ పెట్టిన రోజులోనే వాడి కోసం సపరేట్ చికెన్ ఫ్రై చేయించేది మా వైషమ్మ. అమ్మ వదిన అతనికి సపరేట్ కావాలి, బాగా తింటాడు అతను అని చెప్పేసి అతని కోసం మేము సపరేట్ ప్రేమ పెంచుకోవాలి. వాడి కోసం ఏదైనా పండుగలు చేస్తే ఫిష్ ఫ్రై చేసేవాళ్ళం, మటన్ తీసుకొచ్చేవాళ్ళం, అన్నీ ఏది కూడా తక్కువ చేయలే. మరి ఇలా జరిగినప్పుడు డిస్టర్బెన్సెస్ అయితే కామన్. ఇప్పుడు మీరంటే ఇప్పుడు దూరంగా ఉంటున్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత మీరు మా అమ్మని అడిగిన తర్వాత చెప్పారా డిస్టర్బెన్స్లు ఇలా అవుతున్నాయి గొడవలు ఇంట్లో అని చెప్పి? డిస్టర్బెన్స్ అంటే నార్మల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి రీసెంట్గా వచ్చారు. ఆ టైంలో వాళ్ళ అమ్మ చెల్లె మీద కారపొడి కొట్టింది, వాని మీద కూడా కారపొడి కొట్టింది. అలా ఎందుకు వస్తున్నారు ఇంటికి అని చెప్పి బెదిరించారు. ఇంటికి ఎందుకు వెళ్ళి వస్తున్నారు మీరు, అక్కడ మీ అమ్మ చూసుకోవట్లేదు కదా, నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళిపో. మా అమ్మ అన్నది ఆల్రెడీ, అంత ప్రేమ ఉంటే మీ అమ్మ మీద వెళ్ళిపో, ఇప్పటికి మా బిడ్డని మేము చూసుకుంటాం, ఆ కడుపు తీస్తామో ఉంచుకుంటామో అది మాకు సంబంధించింది కాబట్టి మేము కాపాడుకుంటాం, మా పిల్లల్ని మేము చూసుకుంటాం, కంటికి రెప్పలో మేము ఉన్న రోజులు మాతోడే ఉంచుకుంటాం, బయటకు ఇంకో పెళ్లి కూడా చేయాల్సిన అవసరం లేదు మాకు. ఇట్లున్నారు ఆల్రెడీ మాకు అర్థమైపోయింది మీ లెక్కలల్లో, కాబట్టి నువ్వు వెళ్ళిపో బాబు, మరి ఇప్పటికీ మీ అయితే ఉన్నాయి కథలు మాకు నచ్చట్లేదు కాబట్టి వెళ్ళిపో అని చెప్పంటే, అత్తమ్మ అదేం లేదు, ఏదో మా సిలిండర్ ఉన్నది, నా వస్తువులు ఉన్నాయి, ఇట్లా వయసు అయితే మంచిగా మాట్లాడుతుంది, నాకు అంత మాటలు కూడా రావు, నాకు వయసు మంచిగా మాట్లాడుతుంది అని చెప్పి అన్నట్టు తీసుకుపోయి అక్కడ తీసుకొచ్చుకున్నాం. అన్నప్పుడు అన్నీ నా సామాన్ అని చెప్పేసి మా మీకు లొల్లికి లేచింది మా అమ్మ, కొట్టడానికి వచ్చింది, చిట్టడానికి వచ్చింది, బెదిరిస్తుంది మొత్తం. ఆ టైంలో ఇక మా సిలిండర్ మేము తెచ్చుకున్నాము, ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఏమి ఇక మళ్ళీ మేము అక్కడికి అని చెప్పేసి అది 3 రోజుల క్రితం అంట, మాకు వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు. అది 3 రోజుల క్రితం. దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఫోన్ చేసి, అంటే అయిపోయిన తర్వాత చెప్పారు నాకు ఈ విషయం, ఫోన్ చేసి ఇట్లా మీ బిడ్డని కానీ మీ అల్లుడిని కానీ ఉంచాం మేము, వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాం, తెల్లర్లు లేచేలోపు మీ కళ్ళ ముందర కనబడకుండా చేస్తాం అని చెప్పంటే ఇట్లా వార్నింగ్ ఇచ్చారంట. అప్పుడు ఫ్రైడే రోజు నైట్, మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది, నైట్ కాల్ చేసి 11:30 ఏమో అవుతుందట ఆ టైంకి కాల్ చేశారు. చేసి రికార్డింగ్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది. అసలు మీ డౌట్ ఏంటి అసలు ఎవరి మీద? హరి మీదనా వాళ్ళ పేరెంట్స్ మీదనా? మెయిన్ అంటే వాళ్ళ అమ్మ.
పెద్ద కిలాడి. ఇది మనం అనకూడదు కానీ ఇక తన మీద ఎక్కడ దాకా ఉందంటే పీకలు దాకా ఉంది మాకు మొత్తం. కనిపించారా మళ్ళీ వాళ్ళు? లేదు మనకు పోలీస్ కస్టడీలోనే ఉన్నారంటనా? కన్ఫర్మ్ చేసుకున్నారా? బయటకు వచ్చారని చెప్పేసి అంటున్నారు. ఓన్లీ హరి ఉన్నాడు, హరి ఒక్కడే ఉన్నాడు. మనకు ఇప్పుడు ఎట్లా అని చెప్పానంటే ఈ సమాజంలో కరెక్ట్ ఎవరైతే చేసిరో ఎవరి ప్రూఫ్స్ అయితే ఉన్నాయో ముద్దాయి అతను అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు ఒక్కనే ఉంచారు లోపల. వీళ్ళు ముగ్గురు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారంట. బట్ అక్కడ ఉండట్లేదు ఆ ఊర్లో, భయపడి కనబడుతుంది. మనకు తెలియదు, వాళ్ళకి భయం ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు. ఇట్లా అసలు పోస్ట్ మార్టంలో ఏమొచ్చింది ఇప్పటికీ అందరూ మొత్తానికి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు అడిగారా మళ్ళీ? మెయిన్గా మా అమ్మ నాన్నకి ఇవ్వాలి వాళ్ళు. మా అమ్మ నాన్న అప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు తీసుకొని రండి అని చెప్పానంటే నేను చెప్పిందే చెప్పండి అని చెప్పి చెప్పారంట. అలా వీళ్ళు కన్విన్స్ అయ్యారు మరి. ఎందుకు నార్మల్ కేసు అని అవుతుంది అని మీరు ఇట్లా ఇసే పెడితే ఎట్లుంటుంది, ఒక కేసు అన్నా పడలేదు అని అన్నట్టు వీళ్ళు ఏదో మనసు చంపుకొని అక్కడ దగ్గర వెళ్ళి సరే వీళ్ళు చెప్పినట్టు చెప్పారు. కానీ ఆ టైంలో మర్చిపోయారు మళ్ళీ. పోస్ట్ మార్టం ఆ రిపోర్ట్స్ అన్ని మాకు కావాలి అంటే ఫైల్ ఛార్జ్ షీట్ మొత్తం మనకి ఇస్తారు అన్నప్పుడు వీళ్ళు మేడంని రిక్వెస్ట్ చేసుకొని మేడం మాకు ఇవన్నీ కావాలి మా దగ్గర పెట్టుకుంటే మీరు చూసుకోవాలి, దాంట్లో ఏం రాశారు ఏమున్నాయని చెప్పేసి ఎలా చనిపోయిందని చెప్పేసి ఉంటాయి కదా అవన్నీ మేము చూసుకుంటాం అని చెప్పేసి ఇవన్నీ అడగడం మర్చిపోయారు వాళ్ళు. మళ్ళీ మీరు అడగాల్సింది కదా, మీరు వెళ్ళి పేరెంట్స్ని తీసుకొని. నేను మమ్మీకి చెప్పాను, మళ్ళీ మమ్మీకి డాడీకి చెప్తే మళ్ళీ ఒకసారి వెళ్తా అని చెప్పన్నారు. కానీ ఇక తమ్ముడు ఈ మధ్య వైజాగ్ వెళ్ళిండు. జనరల్గా ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేయకపోయినా జస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఏముంది ఏం జరిగింది అనేది, అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వీళ్ళిద్దరు అమాయకులు, అమ్మ ఉండు డాడీ అమాయకులు. వాళ్ళతో ఎవరు వెళ్ళలేదా మీరు కానీ మీ తమ్ముడు కానీ? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళారు. ఓకే. మీ బ్రదర్ ఉన్నారు అప్పుడు? వాడు ఉన్నాడు కానీ వాడు కూడా చిన్న పిల్లని మాస్టర్. కోపం వచ్చినా ఆపుకోలేడు, ప్రేమ వచ్చినా ఆపుకోలేడు, అట్లా బాగా వచ్చినా ఆపుకోలేడు అన్నట్టు. దీంట్లో వానికి అంత అనుభవం ఏం లేదు, పోయినామా ఇష్టం అన్నట్టే ఉంటుంది. నేను చెప్పేటోనేమో ఇక్కడ ఉండిపోయినా. మళ్ళీ ఈ విషయాలలో ఇప్పుడు ఇది మనకు ఒకటి మైనస్ అయిపోవడంతోటి మళ్ళీ ఒకసారి చెప్పిన నేను వస్తా అమ్మా పోదాం, పోయి మాట్లాడి అవన్నీ తీసుకొని వద్దాం, ఎప్పుడైనా మనకు అవసరం పడతాయి. మరి అంతే కదా, అంతే ఎప్పుడైనా అవసరం. ఇప్పుడు అది మనం క్లారిటీ ఉంటే తను బయటికి రాకుండా చేయొచ్చు, లేదంటే తను మళ్ళీ బయటకు వస్తే ఇంకే ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందో కదా. కానీ ఇంకో విషయం మైనస్ ఉంది దీంట్లో. ఎట్లా అంటే ఈ హరిగాడు చెప్పిండు ఆల్రెడీ. ఏమని చెప్పిండు, మా అన్నమ్మలు చెప్పారు, మా అమ్మ కూడా చెప్పింది చంపమని చెప్పిండ్రు. మొత్తానికైతే వీళ్ళు చంపమన్నారు, నేను చంపేసిన. తనే చెప్పాడా? ఎవరికి చెప్పాడంట? పోలీస్ స్టేషన్ లో చెప్పాడంట. ఫస్ట్ ఒప్పుకున్నాడు, మా పేరెంట్స్ చంపమన్నారు చంపేశాను. పిచ్చి పట్టిందో దాన్ని ఏమాట అంటారో మనకు తెలియదు. నిజమే మరి, లేదంటే ఒక భార్యని ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని అంత ఇష్టపడి పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు చంపమంటే చంపడం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకొకటి మైనస్ నాకు దీంట్లో అర్థం కాదు ఏంటంటే చంపమని చెప్పిన వాళ్ళని కూడా మెయిన్ వ్యక్తుల దగ్గర తీసుకుంటారు. అవునవునవును. మరి వాళ్ళకు ఖచ్చితంగా జైలు శిక్ష ఉండాలి కదా, వీంతో సమానం ఉండాలి కదా. అవును, ఇప్పుడు వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది. వాళ్ళు చంపమన్నప్పుడు వీళ్ళు చంపినప్పుడు సేమ్ ఉండాలి శిక్ష అనేది. మరి వీళ్ళు ఎందుకు బయటకు వచ్చారో వాడు ఒక్కడు ఎందుకున్నాడు, మరి వీళ్ళు చెప్పకపోతే వాడు చంపకపోదు. మీరు గట్టిగా ఫైట్ చేయలేకపోతున్నారా లేకపోతే ఏంటి, సపోర్ట్ లేకనా? అది కొంచెం ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిన థింగ్స్ ఇవన్నీ. అంటే మీకు సపోర్ట్ లేదని మీరు భయపడుతున్నారా లేకపోతే ఇంకేం తిరుగుతామో అని ఆలోచన? ఎమ్మెల్యే తరపు నుంచి లేదు, ఎంపీ తరపు నుంచి లేదు. అందరూ ఇంటికి వచ్చారు కదా పరామర్శించడానికి, అప్పుడైనా చెప్పారా? వచ్చారు, నార్మల్ గా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాం, రిక్వెస్ట్ చేస్తాం, జస్టిస్ అయింది అనుకుంటున్నారా మీరు? లేదు, ఇక్కడే ఆల్రెడీ అడిగినాం, ప్రయత్నించినాం. అక్కడికి వస్తే అంత పెద్ద సభ జరిగినా కానీ కేసీఆర్ సభ జైత్యాలో జరిగింది కదా. అవును, చూసాను మొత్తం హోర్డింగ్స్ పట్టుకొని ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్ళడం. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళందరూ చూస్తున్నారు. నాకు తెలిసి కేసీఆర్ కూడా చూసే ఉంటాడు. వాళ్ళ పక్కకుండా ఇక్కడ ఎదురుగా పట్టుకొని మీరు అక్కడ ఉన్నారు. అది కూడా ఒక ఆకాశంలో అంత హైట్ మీద ఎగురుతుంటే ఏమో వచ్చి నా మీద పడుతుందన్న ఒక భయం అన్న ఉంటది. అంటే గాలిలో వస్తుంది ఏంటని చూస్తారు కదా, అట్లీస్ట్ ఆ చూపు కూడా పడలేదు అసలు అతనికి. అదే డౌట్ మాకు. ఇవన్నీ రాజకీయాలు, వాళ్ళు పట్టించుకోరు. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ అడిగి చూసారా మీరు? ఎక్కడ కలుస్తున్నారు వాళ్ళు? లోకల్ లీడర్స్ ని లోకల్లో కలిసినాం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కలిసినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కలిసినాం వాళ్ళని. వాళ్ళు ఏమన్నా ఒకటే ఒక మాట, చట్టపరంగా న్యాయం చేస్తా అని చెప్పేసి అన్నారు. చట్టపరంగా న్యాయం అని చెప్పంటే ఒకటే చంపిండు, అది ఒకటే కేసు ఉన్నది, వాని ఒక్కడే ప్రూఫ్స్ అనేటివి ఉన్నాయి, వాళ్ళని ఒక్కనే జైలు నుంచి. ఇప్పుడు లాయర్ని మాట్లాడుకున్నారా మరి లేదా?
వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ లాయర్ ఉన్నారు కదా అని చెప్పి అంటున్నారు. మీకు సపరేట్గా గవర్నమెంట్ లాయర్ మేము పెట్టినాం, అతనే వాదిస్తారు. అవును, అలా అయితే ఆయన మీరు మాట్లాడారు అసలు? చెప్పాను, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు మాట్లాడేంత లేదు వాళ్ళకి. చూద్దాం ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకసారి వాడు మాట్లాడదాం. బాగుపడింది ఏంటి? ఒక 12 ప్రాణాన్ని లోపల ఉన్న బేబీని చంపి ఇవి రెండే ఆడ కాదు. అక్కడ జైల్లో ఉన్నాడు. ఇవి రెండే కాదు, ఫస్ట్ కూడా ఒక ప్రెగ్నెన్సీ తీసేశారంట వాళ్ళు. చూడు 3 ప్రాణాలు. మరి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలా మీకు ఎవరికి తెలియకుండా అవాయిడ్ చేశారు. చేసిన తర్వాత తెలిసినప్పుడైనా రియలైజ్ అవ్వాల్సింది కదా, ఎందుకు రియలైజ్ మాకు అవ్వలేకపోయారు? తెలియదు అసలు అబార్షన్ అయిందని చెప్పి కూడా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈ మీ పేరెంట్స్ కి తెలుసా, మీ మమ్మీకి డాడీకి తెలుసా? సెకండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏదో గొడవలు అయినప్పుడు చెప్పారంట. అది కూడా ఫస్ట్ తెలియదు. సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే కానీ ఆ వీడియోలో కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్పారు. చెల్లె వీడియోలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నేను తల్లి కాబోతున్నా అని చెప్పేసి ఇలా చెప్తుంది. ఎంత హ్యాపీగా ఉండేనో. 100% ఏ అమ్మాయికైనా ప్రెగ్నెంట్ అనేది ఒక బెస్ట్ మూమెంట్ కదా వాళ్ళ లైఫ్లో. అది మదర్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, కాబోయే తల్లికి. ప్రతి అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంటుంది. అది అయినప్పుడు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. తను షేర్ చేసుకుంటూ కూడా ఆ వీడియోలో చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. వాడు ఆ పక్కకు ఉండి ఇట్లా ఎగురుతాడు మళ్ళాడు సైడ్గా. ఆగు ఇప్పుడే కాదు చెప్తున్నా అని చెప్పిన కొద్దీ 2-3 సార్లు సంతోషంలో నేను ఏదో ఎగురుతున్నా అన్నటువంటి యాక్టింగ్ చేసిండు. మరి అప్పుడు రియల్గా చేసిండు కూడా తెలియదు. ఇప్పటికీ కన్ఫ్యూజింగ్ గానే ఉంది కదా, అసలు తను చంపాడు, తను చేశాడు అని అంటే అదొక ఒక మైండ్ సెట్ ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. మా దాంట్లో ఎలా ఉంటాయంటే, ప్రెగ్నెన్సీ వద్దని చెప్పాలంటే అమ్మ నాన్నతో మాట్లాడి, అత్త మామతో మాట్లాడి కూర్చోబెట్టుకొని, వినకపోతే పంచాయతీలో పెట్టుకొని నాకు ఇప్పుడు పిల్లలు అవసరం లేదు, నేను పోషించలేను, ఇటువంటివి ఉంటాయి. అంతేగాని ఇప్పుడు సడన్గా ఎందుకు చంపిండు, పిల్లల గురించి చంపిండా, లేకపోతే అమ్మనే చెప్పింది చెప్పి చంపిండా, అన్నదమ్ములు చెప్పిరని చెప్పి చంపిండా, చెప్తే చంపడమే. నాన్న తీసుకురాపో, ఫోన్ తీసుకొచ్చాడు పోసిపెట్టు, కూర అనుకుని తిన్నా, అది వేరు. ఒక నిండు ప్రాణాన్ని అంత ప్రాణంగా ప్రేమించిన అని చెప్పాను అన్నావు, కష్టపడి పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకుని అంత ప్రేమగా చూసుకుని మళ్ళీ బట్టలు కొని, షూస్ కొని, నీకు మేకప్ వేయడం, ఇంకా కావాల్సినవన్నీ తనని ఒక మంచిగా చూసుకుంది. తను పేషెంట్ని మంచి ఒక దొరగా చేసింది. కొంచెం ఇంకొన్ని రోజులు ఇంకొంచెం తెల్లగెట్టాడు. ఇంకా నల్ల కుక్కని తీసుకొచ్చి తెల్ల చేసిన దానికి వాడు చూపించిన విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా లేదు లేదు నిజంగానే. ఎందుకంటే ఇంట్లో పెట్టుకొని అంత చక్కగా చూసుకున్నప్పుడు ఏం తక్కువ, కుక్కలు ఒక డ్రెస్ కూడా తీసుకొచ్చుకోలేడు వాడు. ఒక బన్నీ అని అంటారు కదా, అది కూడా తీసుకొచ్చుకోలేవాడు. అలాంటిది ఇప్పుడు ఇన్ని డ్రెస్సెస్, మొన్న తను చనిపోయినప్పుడు చూస్తే వాళ్ళ రూమ్ లో ఎన్ని డ్రెస్సెస్. అసలు మా హస్బెండ్ కూడా అంత డ్రెస్సెస్ లేవు, అంత మంచిగా చూసుకునేవాడు. ఎప్పుడు బయటకు తీసుకెళ్ళడం, బిర్యానీ తినిపించడం. తన వీడియోస్ లో ఎంతో కొంత డబ్బులు వచ్చినాయి. మా హస్బెండ్ ఎందుకు బాగా చూసుకోవద్దు, తల్లి దూరం ఉంది కదా, ఆ తల్లిని దూరం చేసుకుని కూడా వాడే కదా. మేమేమైనా చెప్పామా? ఇట్లా కూడా చెప్పింది మా అత్తమ్మ, నేను తల్లిని, మీ తల్లిని దూరం చేసుకోమని చెప్పాను నేను. వెళ్ళి మీ అమ్మ దగ్గర బ్రతకండి, ఎందుకు కాదనుకుంటున్నారు అని అంటే, లేదు మా అమ్మనే రావద్దు అంటుంది మమ్మల్ని ఇంటికి అని చెప్పేసి వాడే క్రియేట్ చేసి చెప్పాడు. వాళ్ళ మమ్మీ మీద అయితే ఎంత దారుణమైన బ్యాడ్ వర్డ్స్ చెప్పాడో అసలు. అలాంటిది ఇలాంటిది అట్లా ఇట్లా అని చెప్పేసి వస్తే నువ్వు ఒక్కనిరా అమ్మాయిని తీసుకురా. ఫస్ట్ నుంచి వాళ్ళకి అదొకటి మైండ్లో ఉండిపోయింది, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అనే ఆలోచన ఉంది వాళ్ళ మైండ్లో. సో చాలా న్యూస్లు వచ్చాయి చనిపోయిన తర్వాత. ఈవెన్ మీ అమ్మ వాళ్ళు బయట ఇచ్చినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి చంపారు, వాళ్ళ అమ్మ అన్నయ్యలు వచ్చి చంపారు అని చెప్పేసి. నిజమేనా అది మీకు అనిపిస్తుంది? అంటే ఆ డౌట్ ఎందుకు ఉందంటే, 3 మెంబర్సే కదా ఆ రోజు నైట్ వార్నింగ్ ఇచ్చింది. 3 days ఫ్రైడే రోజు జరిగింది, మండే రోజు నైట్ ఇచ్చేసేసారు. అందుకే వాళ్ళ ముగ్గురు మీదనే డౌట్ ఉంది. బట్ అంత ధైర్యంగా ఇంటికి ఎలా అసలు లేవు అసలు చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళు అక్కడే ఉన్నారు ఇంటి దగ్గర, మా ఏరియాలో రాలేరు, మా ఇంటికి రాలేరు అని చెప్పేసి ప్రూఫ్ అనేది లేదు, సాక్ష్యాలు లేవు. అంటే ఎక్కడైనా ఎంట్రన్స్ లో కానీ ఎక్కడైనా సెంటర్స్ లో కానీ సీసీ కెమెరాస్ ఫుటేజ్ ఇక్కడే ఉన్నారు వాళ్ళు అన్నటువంటి ప్రూఫ్ లేదు. జనరల్ గా సీసీ ఫుటేజ్ ఎక్కడో చోటు ఉంటది కదా ఊరికి ఎంట్రన్స్ లో. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, మమ్మల్ని నమ్మించడానికైనా కానీ సరే, వీళ్ళు అమాయకులు అని నిరూపించడానికైనా కానీ ఖచ్చితంగా ఒక సీసీ ఫుటేజ్ అన్నా కానీ, లేకపోతే బయట రోడ్డు పైన కూడా చాలా ఉంటాయి గవర్నమెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు చెప్పొచ్చు, సార్ నేను చేయలేను, నేను ఇక్కడి నుంచి ఈరోజు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళినా ఆ లైన్లో సీసీ కెమెరాలు ఉండొచ్చు, మీరు చూసుకొని దాంట్లో నేను ఎక్కడ ఉన్నా లేనో చూసుకోండి ఒకసారి, ప్రొద్దున ఎక్కడ ఉన్నాను, రాత్రి ఎక్కడ ఉన్నాను, మళ్ళీ తెల్లారి లేచిన తర్వాత ఎక్కడ ఉన్నాను, దాంట్లో చూసుకోండి అని చెప్పాను అన్నా కానీ తను కొంచెం నమ్మదగిన దాంట్లో కొంచెం ఒక పాయింట్ అనేది దొరుకుతుంది మనకి. కానీ అటువంటి ఏం లేవు కదా. రెండో విషయం వచ్చేసి
ఇక్కడ చంపిన తర్వాత వెంటనే వీడు పరారైపోయిండు. పరారైపోయి స్టేషన్లో లొంగిపోయిండు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఫుటేజ్ తీసుకొని వీడు మేమే దొరకొట్టినాం వీడిని, మేమే దొరకొట్టినాం, వాడేం లొంగిపోలేడు, అదొకటి. జనరల్గా మీరు వెళ్ళిన తర్వాత రూమ్ లాక్ చేయడం ఎవిడెన్స్ కోసం పోలీసులు అవన్నీ సర్చింగ్ జరిగిందా, ఇన్వెస్టిగేషన్ జరిగిందా? అదే స్టార్టింగ్లో మా డాడీ చెప్పింది ఏంటంటే, మమ్మీ ఉన్న డాడీ చెప్పింది డాగ్స్ని తీసుకొస్తాం, ఫస్ట్ ఫోరెన్సిక్ వాళ్ళని తీసుకొస్తాం, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీరు చెప్పారు కదా కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి అన్నారు కదా, వాటన్నిటికీ ప్రయత్నిద్దామని చెప్పేసి అన్నారు. ఫస్ట్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. 1 డే క్లోజ్ ఉంది. మేము వచ్చిన తర్వాత వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. మరి వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు. మేము అనుకున్నాం డాగ్స్ వస్తాయి కావచ్చు, ఫోరెన్సిక్స్ వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ గట్టిగానే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ ఆ బండ ఏదైతే ఉన్నదో, టైల్స్ ఏదైతే ఉన్నదో దాన్ని పలగొట్టారు. బ్లడ్ ఉంటుంది కదా మొత్తం, దాని అంతా తీసుకొని ఒక కవర్లు వేసుకొని హైదరాబాద్కి పంపించాము, పోస్ట్ మార్టం కోసం పంపించాము. అట్లనే వాని బట్టలు ఉన్నాయి, కత్తి ఉన్నది, మెయిన్గా ఏవేవి ఉన్నాయో అవి తీసుకున్నాం, పంపించినాం. కత్తి అక్కడే వదిలేశాడు. అక్కడే వదిలేసి చెప్పాలంటే పొద్దున్న లేచేవాడు, బట్టల మీద రక్తం పడుతుంది కదా మొత్తం, చేతులు లోపలే కడుక్కున్నాడు. లోపల వాటర్ ఉంటాయి కదా, తాడని పెట్టుకుంటాం కదా, లోపల హోల్ ఉంటుంది ఒకటి, వాటర్ వెళ్ళడానికి అని చెప్పేసి పెడతాం కదా, అక్కడ చేతులు కడుక్కున్నాడు, బట్టలు నిప్పేసి అక్కడ పెట్టేసి మంచిగా నీట్గా తూర్చుకొని బయటకు వచ్చి ఏం తెలియనట్టు పొద్దున ఏం తెలియనట్టు బయటకు వచ్చి లాక్ వేసి కట్టన్ వేసేసాడు. బయటకు వచ్చి మా వాళ్ళు బయట ఉన్న తర్వాత వీడు పేస్ట్ వేసుకొని మెల్లగా తోముకున్నట్టు యాక్టింగ్ చేస్తూ మెల్లిగా వాళ్ళు లోపలికి వస్తున్నారు అన్నప్పుడు వెంటనే ముఖానికి నీళ్లు కొట్టుకొని నోట్లో పోసుకొని డైరెక్ట్ బయటకు వెళ్ళిపోయి బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. అంతే. మా అమ్మని చేస్తుంటే బయట వాకిలు వస్తుంది కదా, మా డాడీ షాప్లో ఉన్నాడు, ఇద్దరు బయటనే ఉన్నారు. మా అమ్మ ఒకటి లోపలికి వస్తుంది, తిన ఒకవేళ లోపలికి వెళ్ళి చూస్తుంది కావచ్చు. ఏమైనా మాట్లాడిందంట హరితో? అడుగుతా అనుకున్నానంట, రాత్రి కూడా సౌండ్లు ఇట్లా వచ్చినాయి అన్న మరి అని చెప్పేసి అడుగుతా అనుకున్నానంట. కానీ అల్లుని ఏం అడుగుతాం మనం, అప్పటికే ఫేస్ అడుగుదామన్నా కానీ ఫేస్ బ్రష్ చేసుకుంటూ తను ఇట్లా ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ పెడుతున్నాడు, ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ పెడుతున్నాడంట. మొహం అంతా ఎదోలా పెట్టాడంట ఒక రకంగా. అప్పటికి మెట్ల మీద కూర్చుంది మా అత్తమ్మ. ఏదో డిస్టర్బెన్స్ అయి ఉంటుందేమో అనుకుని ఉంటారు. అత్తమ్మకి అప్పటికే ఆరోగ్యం బాగాలేదు, కొంచెం నీరసంగా ఉంటుంది. కొంచెం రెస్పెక్ట్ అన్నట్టు మళ్ళీ అల్లుడు అంటే కూడా ఏం అడుగుతాం అల్లుని, బిడ్డని అడుగుతాం అని చెప్పేసి అన్నట్టు బయటకు వెళ్తే సరే అని చెప్పేసి విడిచిపెట్టింది. లోపలికి వచ్చిన తర్వాత చిన్న ఏదో బోల్ ఉంటే లేకపోతే కూర్చుకునేది అంటే పక్కకి పెట్టి ఒక 5 minutes తర్వాత డోర్ తీసి వైషమ్మ అని పిలిచింది. అంతే, లేదు బెడ్ పైన చూసి అటు ఇటు చూస్తూ ఉంటే తనకేమో సరిగ్గా కనవట్లేదు అన్నట్టు. పొద్దున చీకటి ఉంటుంది, లైట్ వేసి చూస్తే బెడ్ మీద లేడు, ఎక్కడెక్కడ పడున్నాయి మొత్తం. కింద చూస్తే కింద పడుకునేదమ్మా అని చెప్పని పోయింది. అప్పటికి తెలియదు కింద పడుకునేదమ్మా, కింద ఎందుకున్నామ్మా అని చెప్పేసి పోయి అక్కడ కూర్చొని ఇట్లా అన్నదంటే పడుకొని ఉంది, పడుకొని ఉంది. వాడు కింద నూకిండు, అల్లాడు మంచం కింద నూకిండు. అప్పటికి చనిపోయింది కన్ఫర్మ్ చేసుకుని వాడు వెళ్ళిపోయింది కదా. చనిపోకుండా ఆ పాప వదులుతుందా మరి తనని అన్నదంట. ఫస్ట్ స్టార్టింగ్ వాడు చంపేటప్పుడు అన్నదంట, పోలీసులకు చెప్పిండు అన్నట్టు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నీకేం కాకుండా చూసుకుంటాను నేను, మా వాళ్ళు నీ మీకు వచ్చినా కానీ నేను చెప్పుకుంటా, ఎంత చిన్న ఏజ్, ప్రెగ్నెన్సీ టైంలో కూడా నీకు నాకు సంబంధం లేదు, మొత్తానికి డోర్ కొట్టి వెళ్ళిపో, ఎట్లా చనిపోయినా కిందికి కానీ ఒకవేళ బై మిస్టేక్ బతికితే మా వాళ్ళతో ఉంటా, మా అమ్మని లేకపోతే బతకరు, పిచ్చిది అయిపోతుంది అని చెప్పన్నట్టు చెప్పినా కానీ చాలా రిక్వెస్ట్ చేసుకుంది. మీనకుంటా వాడు తెల్లారదాకా చచ్చిందా చావలేదా కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోయాడు. నిండు ప్రాణాన్ని తీసాడు, కత్తితో పొడిచాడంటనా? 2 కొట్టిండు, మంచం కేసి కొట్టిండు, డైరెక్ట్ కింద బండ కేసి కొట్టిండు. బెడ్ ఉంటది కదా, బెడ్ కొనాలో ఇట్లా మొత్తం బ్లడ్ అంతా కారిపోయింది బెడ్ కి, మొత్తం వరద అయిపోయింది లోపల, మొత్తం బ్లడ్ ఉన్న బ్లడ్ మొత్తం ఏంటి అంటే నట్టు. ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఇంకా చాలా వీక్ ఉంటారు జనరల్గా అమ్మాయిలు. అప్పటికే తను చాలా వీడియోస్ లో చెప్పింది, నాకు చాలా అంటే చాలా నీరసంగా అవుతుంది, నాకు ఒప్పుకోవట్లేను, అందుకే వీడియోస్ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ చెప్పింది తను. యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా చెప్పింది తను, నాకు నీరసం అవుతుంది, వీడియోస్ రావట్లే అని చెప్పేసి, ఎవరు కూడా మేము అనుకోకండి అని చెప్పేసి. సో బాబోయ్ ఇంత కిరాతకంగా చంపుతారా అనిపించింది అసలు. ఆ టైంలో ఎంత ఆశపడి ఉంటుందో. చాలా రిక్వెస్ట్ చేసిందంట. మా మామయ్య ఎర్లీ మార్నింగ్ అంటే 5 o'clock 4:30కి అట్లా సౌండ్స్ వచ్చినప్పుడు మా మామయ్య వచ్చినప్పుడు అప్పుడే వాడు చంపేశాడంట.
అప్పుడే లాస్ట్ ప్రాణం అప్పుడే తీసేసాను అని చెప్పాడంట పోలీసులతో. ఇట్లా పట్టుకొని హెడ్స్ పట్టుకొని గట్టిగా గుద్దాడంట కింద. ఇంకేముంటుంది, ఇంకా అంత గట్టిగా కొట్టి కత్తితో పొడిచి, ఇదంతా కత్తితోనే మరకలు ఉన్నాయి కదా. వాడు ఒక్కడు మాత్రం నాకున్న డౌట్ అయితే, ఒక్కడు చంపుంటే మాత్రం తను చనిపోయేది కాదు, వాడిని చంపేస్తుండే, తను చనిపోతుండే. రెండు డౌట్స్ ఉన్నాయి అన్నట్టు. ఖచ్చితంగా ఇంకెవరో ఉండుంటారు. ఒక మనిషితో అయితే అయ్యేది కాదు మీ డౌట్స్. అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ తను. అంటే చంపాలంటే ఈజీ, ఏముంది ఒకటేసారి పడుకున్నప్పుడు తీసి కత్తితో పొడిచినా చేసినా కానీ అయిపోయేది. కానీ అసలు తనతో పెళ్లి చేయాలన్న ఆలోచన తను ఎందుకు వెళ్ళిపోయి చేసుకుంది? అంటే మీ సపోర్ట్ లేదనా లేకపోతే ఏంటి? లేదు, వైషమ్య వెళ్ళిపోయాం చేసుకోలేదు. వాడు బ్లాక్ మెయిల్ చేయడం వల్ల నేను చనిపోతాను అని చెప్పేసి ఫస్ట్ పాయిజన్ ఏమో తీసుకున్నాడంట, పురుగుల మందం తాగిండంట, హాస్పిటల్ ఉన్నాడు. నేను చెప్పిన ఆల్రెడీ ఈ విషయం నాకు తెలిసింది. ఫస్ట్ వాడు పురుగుల మంది తాగితే పోతే పోనీ, వానితో మనకేం సంబంధం, వానితో మనకి ఏమొస్తుంది? చెత్తన కొడుకు ఎట్లున్నాడు వాడు, వాడిని పట్టుకొని మనం ఎందుకు చూసుకుంటామని, కాబట్టి వాడిని విడిచిపెట్టాడు అని చెప్పేసి ఫస్ట్ చెప్పినాను. ఇక్కడ లేనప్పుడు హోమాలో ఉన్నట్టే, ఇక్కడ ఉన్నట్టు ఖచ్చితంగా చెల్లెకి పెళ్ళి కానిపోతుంది మొత్తాన్ని. లేక అంటే చెల్లె లైఫ్లో ఒక పండుగ కూడా చూడలే నేను. ఒక పండుగ అనేది తన లైఫ్లో నేను ఒకటి కూడా చూడలే. మనంతే కదా, చిన్న ఏజ్ త్వరగా పెళ్ళైంది, కన్సీవ్ అయినప్పుడు పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. 35th month అంటే ఆల్రెడీ బేబీ ఫామ్ అయిపోయి మంచి హార్ట్ బీట్ అదంతా వచ్చేసి ఉంటుంది కూడా. సో సడన్గా ఇది నిజంగా మాకే బాధగా అనిపిస్తుంది. ఇంట్లో ఉండే మీకు ఆ లోటు తీరదులేండి, ఎంత చెప్పుకున్నా తక్కువే దాని గురించి. సో దాని గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఎమోషనల్ అనిపిస్తుంది, నాకు కూడా అంతే ఎమోషనల్ అవుతాను నేను. సో అది పక్కకు పెట్టేస్తే, ఇప్పుడు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. మీ ఫ్యామిలీలో చాలామంది, అందరూ ఆల్మోస్ట్ అందరూ యూట్యూబర్సే. కామెంట్స్ చూసాను అనమాట స్టార్టింగ్ ఆఫ్ ది వైషు చనిపోయినప్పుడు కొన్ని కామెంట్స్, వీళ్ళందరూ యూట్యూబర్సా లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేశారని. బట్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారికి తెలుసు తను చనిపోక ముందు నుంచి అందరూ యూట్యూబర్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఫాలో అవుతున్నాను కాబట్టి. అందరూ యూట్యూబ్ చేస్తున్నారు, బట్ మీరు మాత్రమే కొంచెం ఇన్యాక్టివ్గా ఉండేవారు, చేస్తూ మళ్ళీ వర్క్ చూసుకుంటూ మీ ఫ్యామిలీలో మీరు మాత్రమే ఇన్యాక్టివ్గా ఉండేవారు. ఎందుకని మీరు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఆపేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల నేను మధ్యలో ఆపేషన్ ఉంటాయి. ఎట్లా అంటే మా ఫ్యామిలీలో మొత్తం దాంట్లో ఏదో కొంచెం ఇన్కమ్ వస్తుంది, అందరం ఇక్కడే కూర్చొని తీసుకున్నాం, కొంచెం వచ్చినా కొన్ని మిగిలిన మనకు సరిపోతాయి. బయటకి వెళ్ళి తీసుకుంటే ఏమొస్తుంది ఖర్చు, విలేజ్ లో కొంచెం ఖర్చు తక్కువే ఉంటుంది. ఇక్కడ చూడండి నాకు మెయిన్గా 30,000 వస్తుంది కదా ఖర్చు, నేను సంపాదించిన మొత్తం దానికే పోతాను. ఏం చేస్తారు మీరు? మెడికల్ ఫీల్డ్ అంటే మెడికల్ ఫీల్డ్ ఏం చేస్తారు? అది కొంచెం పర్సనల్. అవునా? ఓకే, అది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఏం జాబ్ చేస్తారు? డౌట్స్ ఉన్నాయి కానీ అది చెప్దామని చెప్పి చాలా మందికి అనుకున్నా, కానీ ఇంకా సందర్భం రాలేదు. అంతే. దాంట్లో ఈ మధ్య ఏమైందంటే చెల్లె చనిపోయిన తర్వాత మా వీడియోస్ అన్నిటి కొంచెం పోవడం వల్ల డబ్బులు నాకు లేవు. అప్పటి నుంచి ఒక 30,000 ఏమో లాస్ట్ ఉండే చనిపోయినప్పుడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేలోపు 50,000-60,000 దాకా ఓడిచిపోయాను, నాకు ఖర్చు అయిపోయాను. మరి అవుతుంది కదా. దీంట్లో ఇప్పుడు ఖర్చుల పాలు అవుతాడేమో అన్నట్టు నా వీడియోస్ పంపించి ఎక్కువ రీచ్ అయ్యేలా చేసి చెల్లె ద్వారానే డబ్బులు వచ్చినాయని చెప్పేసి ఫీల్ అవుతుంటాను. ఆ డబ్బులు వచ్చినాయి, ఇప్పటి వరకు నేను రూమ్ రెంట్ కట్టుకుంటాను అని చెప్పానంటే ఆ డబ్బులతో. ఇప్పుడు నాకు సీజన్ కూడా కరెక్ట్ లేదు, ఈ టైంలో డబ్బులు కూడా చాలా తక్కువ వస్తాను. ఓకే, మీరేం చదువుకున్నారు? అంటే నేను వీడియోలో చూసాను మీరు ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు మీరు అన్నారు కదా, నేను కూడా చదువుకున్నాను కదండి, నేను కూడా మీకు ఏదైనా జాబ్ చేసి మీకు తోడుగా ఉంటాను అని అన్నారు. బేబీస్ ఉన్నారు, కష్టం కదా అన్నారు. ఏం చదువుకున్నారు? అయితే బీటెక్ ఫస్ట్ ఇయర్ చేశాను, బీటెక్ సెకండ్ ఇయర్కి డిస్కంటిన్యూ. మ్యారేజ్ అయినప్పుడు? అంటే మ్యారేజ్ తర్వాత చదువుకుందాం అనుకున్నాం, అనుకోకుండా కన్సీవ్ అయిపోయాను. మ్యారేజ్ అయినాక 2 monthsకి కన్సీవ్ అయిపోయాను. ఇంకా మ్యారేజ్ అయితే కొంచెం కష్టం లేండి, కొన్ని ఇయర్స్ వరకు ట్రావెల్ చేయడం మనం ప్రొఫెషన్లో కష్టం అయిపోతుంది. 2 monthsకి కన్సీవ్ అయిపోయాను, అయినా పర్లేదు హైదరాబాద్ వచ్చాము అప్పటికి. ఓకే అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళాను, మాట్లాడాను. సార్ వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఈ టైంలో నువ్వు కాలేజ్కి వస్తే మళ్ళీ ఫ్లోర్స్ ఎక్కాలమ్మా, ఇబ్బంది అవుతుంది అది అని చెప్పేసి, కావాలంటే కొంచెం గ్యాప్ తీసుకో అని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఎంసెట్ రాసి వద్దు లేను కాలేజ్కి అని చెప్పేసి మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. బట్ కుదరలేకపోయింది, ఇంకా అవ్వదు. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ బాబు కూడా పుట్టాడు కదా.
అయితే బీటెక్ డిస్కంటిన్యూడ్ కదా, మళ్ళీ ఓపెన్ డిగ్రీ ఏమైనా చేద్దాం అన్న థాట్లో ఉండిపోయాను నేను. ఇంకేమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మా హస్బెండ్కి ఇంకేమన్నా తోడుండి నేను ఏమన్నా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అందుకే మళ్ళా ఇప్పుడు చాలా ఉన్నాయి కదా వర్క్స్ కూడా ఇంటర్తో, అట్లా ఏమన్నా సపోర్ట్ చేద్దామని ఉండే. అంటే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని నాకు ఒక థాట్ ఉంది, కానీ ఇన్కమ్ వల్ల ఇబ్బంది అవుతుంది అంతే. ఓకే, సో మీ ఇద్దరు ఎలా, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే నేను జనరల్గా మీ ఫ్యామిలీలో అందరివి చూసింది ఏంటంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పీపుల్ లవ్ మ్యారేజ్. ఈవెన్ మీ తమ్ముడు కూడా లవ్ మ్యారేజే. సో వైషుని చూస్తే లవ్ అరేంజ్డా పక్కకు పెడితే మ్యారేజ్ అయితే అయిపోయింది వాళ్ళది లవ్ మ్యారేజ్ లాగానే. సో మీదేంటి? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ లాగా కనిపించరు మీరు. సో ఎలా వచ్చింది సంబంధం తంది మీకు? అంటే మా సుమన్ పెళ్ళైనప్పుడు ఉన్నారు కదా, సుమన్ ఫ్రెండ్స్. అవునవునవును. సుమన్ పెళ్ళైనప్పుడు ఫస్ట్ వీళ్ళు నాకు పరిచయం లేకుండా, పెళ్ళికి వచ్చినప్పుడు కొండగట్టు తెలుసు కదా, తెలుసు, ఆంజనేయ స్వామి ఫేమస్ పెద్ద విగ్రహం ఉంటుంది కదా, దాని వెనకాల మేము అప్పుడు చిన్న చిన్న రీల్స్ ఏవో చేస్తుంటాయి, డ్యాన్స్ వీడియోలు అవి. ఆ సాగర్తో పాటు నేను చేస్తుంటాయి. అక్కడ ఏదో సుప్రజ బేబీ ఉన్నది కదా, చిన్న పిల్లతను, అప్పుడు తన ఫొటోస్ తీద్దామని చెప్పేసి అన్నట్టు మా వెంకటేష్ అన్న ఫోటోలు అప్పుడే వాళ్ళ కొత్త పెళ్ళైంది, వాళ్ళకు ఫోటోలు వీడియోలు తీద్దామని చెప్పేసి అన్నట్టు విగ్రహం వెనుక తీసుకుంటున్నాం అట్లా. వీళ్ళు అప్పుడే వచ్చారంట, మమ్మల్ని చూసారంట, పోజులు కొడుతున్నారు, వీళ్ళు మా ముందు పోజులు కొడుతున్నారు, అబ్బాబా ఏదో చేస్తున్నారు అని చెప్పంటే ఆ మాటలు రావు నాకు. లేడీస్ ఏమనిపించింది మీరు చెప్పండి పోనీ. అంటే మా సిస్టర్ ఇన్ లాస్ ఉండేదంట నాతో, మా అత్తయ్య వాళ్ళ కూతురు వాళ్ళందరూ ఉండే, ఒక 4-5 మెంబర్స్ అవుతాం. అదే టైంలో మేము ఫొటోస్ దిగడానికి వెళ్ళాము. ఇతన్ని చూడలేను నేను, నార్మల్ గా అందరిని చూసి, అంటే సాగర్ బాబాని చూసాను, ఇతన్ని చూసి చూడనట్టే ఉన్నా, అంత పర్ఫెక్ట్ గా తెలియదు ఇతను అని. ఇప్పటికీ తెలియదు అసలు అక్కడ ఉండేది ఇతను నిన్నా లేకుంటే వేరే వాళ్ళు. ఫస్ట్ టైం మీటింగ్ అదే, ఫస్ట్ మీటింగ్ అదే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అయితే చూసి వీళ్ళేంది మరి వీడియోలు తీస్తూ డాన్స్ చేస్తూ మా ముందు పోజు కొడుతూ వచ్చి ఇక్కడ ఉండదు పదా వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఓకే, అప్పుడు వాళ్ళు అనుకోని ఉండొచ్చు కదా, వీళ్ళేంటి ఇంత పోజు కొడుతున్నారు అడగండి. మీరేమనుకున్నారు? అనుకున్నాం వీళ్ళు బాగా పొంగుడు చేస్తారు ఏదో, వీళ్ళు బ్యాక్ చేసిన ఉన్నది వీళ్ళది, వీళ్ళ నుంచి దూరం పోయిందని ఏమని చెప్పేసి అక్కడ వెళ్ళిపోయాడు. ఇక్కడికి వాళ్ళు అంతే సినిమాటిక్ గా పెట్టుకుంటే మూతులు ఇట్లా పెట్టుకుంటే ఇట్లా అంటారు, సెల్ఫీ మరి ట్రెండ్ పెడతాం కదా అట్లా. మళ్ళీ దాని తర్వాత అంటే పురుడు అప్పుడు ఒకటి, రెండోది ఏంటని చెప్పాలంటే వీళ్ళ విలేజే కదా, అంటే వీళ్ళ రజిత ఏమైతే నీకు రజిత మేనత్త అన్నారు. మేము వస్తూ వెళ్తుండాలి ఒక 2 సార్లు. మీకు వదిన ఆవిడికి మేనత్త అంటే మీరు మామయ్య అవుతారు అయితే ఇప్పుడు. 2 రకాలు అన్నట్టు మామగారు. ఓకే, లాస్ట్ అని చెప్పండి మధ్యలో పోవడం రావడం ఉన్నది, ఆ మధ్యలో ఏం పరిచయం అయిపోలేదు. కానీ పురుడుకు వచ్చినప్పుడు నేను రాలేను, మా అమ్మ వాళ్ళు వచ్చారు. చూసిన తర్వాత వీళ్ళ నానమ్మ వాళ్ళు ఎవరో మరి మా పెళ్ళి ఉన్నది ఇట్లా తీసుకుంటారా. అప్పటికే మా అత్తయ్య ఉన్న సుమన్ మామయ్య వాళ్ళ వదిన ఉంటది కదా, వాళ్ళిద్దరు చూసి మాట్లాడుకున్నారు. గోడవతల వాళ్ళు ఉన్నారు, గోడవతల నేను ఉన్నాను. అప్పుడు నాకు షార్ట్ హెయిర్ ఉండే, నన్ను చూసారు, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను. చూస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు మా మమ్మీ వాళ్ళతో. మమ్మీ వీళ్ళే హైదరాబాద్ లో ఉండేదాన్ని నేను. 21st డే అంటే మేము అందరం అక్కడ విలేజ్కి వెళ్ళిపోయాం అన్నమాట. సింపుల్ గా చేశారు, బట్ అప్పుడు ఆ టైంలో ఏదో ఫెస్టివ్ ఉండే, వెళ్ళిపోయాం మా నానమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ విలేజ్. డాడీ వాళ్ళు అయితే ఇక్కడ సెటిల్మెంట్ అయిపోయారు. ఫెస్ట్ కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. వీళ్ళ మమ్మీ అండ్ మా వదిన, మా అక్క అవుతుంది, ఇప్పుడు అక్క అవుతుంది కదా సుమన్ మామయ్య వాళ్ళ వదిన, అంతే కదా, తోటి కూడా అక్క, ఇద్దరు కలిసి ఏమో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఏంటో అని చెప్పేసి మా మమ్మల్ని ఫోన్ వదిలిపెట్టి ఎవరెవరో మాట్లాడుకుంటే ఏమో మాట్లాడుకుంటానే లోపలికి వెళ్ళిన కార్యక్రమం అయిపోయింది. అదే టైంలో మా అత్తయ్య వాళ్ళు బయటకు వచ్చి ఇట్లా క్లోజ్ అయిపోయారు, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతా క్లోజ్ అయిపోయారు కదా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ సర్నేమ్ మా మమ్మీ వాళ్ళ సర్నేమ్ సేమ్. అంటే వీళ్ళ సర్నేమ్ అంటే వీళ్ళ అమ్మమ్మ, మీ అమ్మమ్మ వాళ్ళ సర్నేమ్. ఓకే, అమ్మమ్మ వాళ్ళ సర్నేమ్ మా సర్నేమ్ సేమ్. అంటే మేనత్త అవుతుంది కదా ఇప్పుడు. అవునవును, వరుస కూడా ఉండదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నారు ఇక, నానమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అందరు మాట్లాడుకున్నారు, మామయ్య వాళ్ళు అందరు మాట్లాడుకున్నారు అని. అప్పటికి వేరే అమ్మాయిని చూస్తాను, ఆ అమ్మాయి లావుగా ఉండేది. లావు అంటే చేసుకోకూడదా? నేను చూడలే అమ్మాయి, ఇతను లేనప్పుడు అసలు అక్కడ. ఓకే ఓకే, అత్తయ్య వాళ్ళు చూసి కొంచెం లావుగా ఉంది అదని నచ్చలేదు. ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళు చూసాను, అంతెందుకు మన ఇంట్లో మన అమ్మాయి ఉందని చెప్పేసి మా నాన్నమ్మ మాటలు కలిపేసింది. మొత్తం
మీదే నా చదువు మొత్తం ఒక నీళ్ళలో పడేసింది. అయ్యో, అంటే మిమ్మల్ని చేసుకోవడం వల్ల ఆవిడ చదువు డిస్టర్బ్ అయింది అంటున్నారు. నేనేం కావాలని చేసుకోలేదు మరి, మా వాళ్ళ ఫోర్స్ తోటి ఏదో నచ్చితే చేసుకుంటారు. ఫస్ట్ చేసుకున్నారన్న. ఓకే. మొత్తం పేరెంట్స్ చేయబట్టి అయిపోయింది మా ఇద్దరి మధ్య. పోనీలేండి, పెళ్ళి అనేది ఒకటి. పేరెంట్స్ చేయబట్టి అయిందని చెప్పేసి మా ఇద్దరి మధ్యలో అంటే ఫీలింగ్స్ ఏం లేవు. కాకపోతే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ ఎలా ఉంటారో ఎప్పుడు అలానే ఉంటారు. సేమ్ అలానే ఉన్నారు. సో మ్యారేజ్ లవ్ చేసుకున్నాం. అవునా? మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు మరి? అప్పటి నుంచి లవ్ స్టార్ట్ చేస్తారా? గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయిందా? చిన్నగా అప్పుడు. దాని తర్వాత నీ గురించి నిజాలు, నా గురించి నిజాలు అని చెప్పుకుంటూ అక్కడికి మనస్పర్ధలు కానీ పోయిన తర్వాత సర్లే పాస్ట్ ఈజ్ పాస్ట్, పాత వెనక ఎట్లా గడిచిపోయింది. ఇప్పుడు అన్నా కానీ నేను ఇట్లా ఉంటాను, నువ్వు ఇట్లా ఉంటావు, ముందు ఓకే అని చెప్పి అనుకుంటా, నీకు కూడా ఓకే అంటే ఫోర్స్ ఏం లేదని చెప్పి అంటే ఓకే కంటిన్యూ. ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడింది అప్పటి నుంచి. లేదు నీకేమన్నా ఉంటే చెప్పు, అవసరం లేదు కావాలంటే నేనే చెప్తా, మీ వాళ్ళకి చెప్తా, నేను మా నీకేమైనా పాస్ట్ ఉందని అడిగేసారు ఆయన డైరెక్ట్. అంటే తెలుసుకోవాలి మనం ఎట్లా. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చాలా మండలు ఇస్తున్నాం, కుక్కర్లలో పెట్టేస్తున్నారు, డ్రమ్ములలో ముంచేస్తున్నారు. లేకున్నా కానీ నాకు కొంచెం ముందు చూపెక్కువ, అడ్వాన్స్డ్ ఆలోచిస్తారు మీరు. అట్లా దానివల్ల సరే ఓకే నాకు కూడా మీరు నచ్చారు, పర్లేదు మంచిగా నాకు మీకేమైనా ప్రాబ్లం నేను చూసుకున్నా, నాకేమైనా ప్రాబ్లం మీరు చూసుకోరు, ఇద్దరం కలిసి ఉన్నాం మంచిగా అని ఒకరికొకరు బాగుండాలి అని ఆలోచించుకున్నారు. మంచి స్టెప్ తీసుకున్నారు. మా పేరెంట్స్తో ఉన్నాను, నన్ను చదివిస్తా అంటేనే పెళ్లి చేసుకుంటాను, లేకుంటే చేసుకో. మరి మీరేమన్నా చదివిస్తా అన్నారు? చెప్పలేదు. అవునా? పేరెంట్స్ చదివిస్తారంట, వాళ్ళు చెప్పారని చెప్పేసి నాకు చెప్పారు. అదేలేండి, మళ్ళీ మా అమ్మయ్య మా అత్తమ్మ వాళ్ళు అన్నారంట చదివిస్తామని. ఓకే. మొత్తానికి మీ లైఫ్ ఎలా సాగింది? ఇద్దరు పిల్లలతో ఇప్పుడు బాగున్నారు. ఎందుకని మీరు సపోర్ట్ లేదనుకున్నారు? యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాల్సింది కదా మెల్లకాలని, ముందుకెళ్ళాలి. అంటే మా ఫ్యామిలీ మొత్తంలో ఇప్పుడు ఇంట్లో ఉన్నామని చెప్పానంటే మేమిద్దరం ఉన్నాం, లేకపోతే నేను ఒక్కని స్టార్ట్ చేసిన. అమ్మది సపోర్ట్ ఉండాలి, డాడీ సపోర్ట్ ఉండాలి, ఇప్పుడు తినే సపోర్ట్ ఉండాలి, అవును, మా అత్తమ్మ తరపు నుంచి కూడా సపోర్ట్ ఉండాలి. ఇట్లా రెండు బాండింగ్ మంచిగా ఉంటేనే, రెండు ఫ్యామిలీస్ బాండింగ్ మంచిగా ఉంటేనే కరెక్ట్ ముందుకు వెళ్తాం. అవును. అంత ముందుకు మా వాళ్ళకు తెలియక, యూట్యూబ్లో ఇన్కమ్ వస్తుందని చెప్పి తెలియక వాళ్ళంతగానో ఇంట్రెస్ట్ ఏం చూపించలేరు. నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్పిన స్టార్టింగ్లో వాళ్ళకి తెలియదు కదా. అట్లా అని చెప్పి పెళ్ళైన కొత్తలో మళ్ళీ స్టార్ట్ చేసినాం. చేసిన తర్వాత చూసాను, అందులో కొన్ని వీడియోస్ చూసాను నేను. మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి బతుకమ్మకు వెళ్తానని మీ అత్తమ్మ పర్మిషన్ తేజ ఎండిపి అని ఛానల్, ముందు ఒక ఛానల్ తేజ ఎండిపి అని మూల పడిపోయింది, అది వేస్ట్ అయిపోయింది. అది ఎందుకైందని చెప్పంటే వీళ్ళ ఫ్యామిలీ వల్ల. ఎందుకలా? అయితే మా డాడీ వాళ్ళకు వీడియోస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, సోషల్ మీడియాలో కనిపించడం అనేది ఎక్కువ ఇష్టం ఉండదు. దానివల్ల అది మూలకు పెట్టేసినాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను ఈ వర్క్ నేర్చుకుంటూ ఉన్నాను. దాని తర్వాత వర్క్ ఒక 2-3 రకాలుగా చేసిన, కొంచెం సంపాదించుకుని ఖర్చులు కూడా కావాలి కదా. దాంట్లో నుంచి మెడికల్ ఫీల్డ్కి వచ్చేసిన. వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెటింగ్ కూడా చేసుకుంటే బయట అట్లా ఏదో ఒక వర్క్ దొరికిందా చేసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నాను. మధ్యలో ఇక మా అమ్మ ఫోన్ చేసి, నాన్న ఇట్లా చేసుకుందాం వీడియోలు, మరి మన వాళ్ళు కూడా మనీ పడుతున్నాయంట, మీరు కూడా ఇంటికాడ నుండి చేసుకోరని చెప్పేసి అన్నారు. కాకపోతే ఆ టైంలో తమ్మునికి అప్పుడే పెళ్ళి అయిపోయింది, చెల్లె ఉన్నది, వీళ్ళు ఉన్నారు. అందరికీ ఒకటే వీడియోలు కావాలంటే కుదరదు. కానీ సరే ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం అని చెప్పేసి పోయినా. తమ్మునికి అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా, చేస్తాడు మంచిగా, ఎట్లా అని చెప్పంటే యాక్టింగ్ చేయమంటే 1కి 2 చేస్తాడు, మంచిగా చేస్తాడు. కానీ నాకు చేయకపోతే కొంచెం కోపం వస్తుంది. దానివల్ల అరే ఇట్లా టైంకి నేనే చూసుకోనా, నేను ఎడిటింగ్ చేసుకున్నా, వీడియోలో నేనే చేసుకున్నా, సపోర్ట్ ఉండాలి, చెప్పుకోవాలి, ఇట్లా ఇవన్నీ వీడియోగ్రాఫర్ కూడా నేనే ఉండాలి, నేనే యాక్టింగ్ చేయాలి. ఒకే పర్సన్ అంటే కష్టమైపోతుంది అని చెప్పారు. మీరు కూడా సపోర్ట్ ఉండాలి కదా అని అంటే. పెళ్ళైన తర్వాత ఇక ఆ విషయాల కాడ, మాకు ఇంటి విషయాల కాడ కొంచెం గొడవ అయిపోయి వేరే వాడదాం, ఎవరు అప్పు వాళ్ళు చేసుకుందాం, నేను తప్పని ఎట్లా కట్టుకుంటాం, నాకు సపరేట్ వేరే అప్పు ఉంది, నీకు సపరేట్ వేరే అప్పు ఉంది, ఇంకా ఇంట్లో అప్పు ఉంది. దీనికడ అందరికి ఇబ్బంది అవుతుంది. ఈక్వల్ గా షేర్ చేసుకుందాం, మ్యారేజెస్ అయినాయి కాబట్టి. అవును, లేకుంటే కలిసి ఉండేవాళ్ళం. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు పిల్లలు ప్లానింగ్ ఉంటది, వాళ్ళకు కూడా, వాళ్ళకు పిల్లలు అవుతారు, మాకు పిల్లలు అవుతున్నారు అని చెప్పేసి డివైడ్ అయిపోయారు. ఆ టైంలో ఇక చిన్న మనస్పర్ధలు వచ్చేసి డివైడ్ అయిపోయాను. డివైడ్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన. ఆ ఛానల్ నేను తీసుకొని వచ్చేసిన, ఈ వీలర్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అనేది నేను తీసుకొని వచ్చేసిన. దాంట్లో ఇక వాళ్ళు చేసిన దానికి 50-50 ఉండాలి కదా. దీనికి కొన్ని మనీ కావాలని చెప్పంటే వాళ్ళకి ఇచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసి దీంట్లో అప్పుడు చిన్న చిన్న పెట్టుకుంటే ఛానల్ ఎందుకు పోగొట్టుకోవాలి,
అన్నట్టుగా కొంచెం మినిమం సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మానిటైజేషన్ అయ్యింది, దాన్ని ఎందుకు పక్కకు పెట్టడం అనే ఆలోచన మీకు వచ్చింది. ఎందుకంటే మనకు మనీ పడుతున్నాయి అంటే ఆశ ఉంటుంది కొంచెం. ఇప్పుడు వైషు ఛానల్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? అమ్మ తమ్ముడు. అమ్మ తమ్ముడు ఇద్దరు చూసుకుంటున్నారు. అంటే తమ్ముడే తీస్తూ ఉంటాడు అంతే. ఇన్కమ్ అమ్మక? ఈ అమ్మకి దాంట్లో తమ్ముడు కూడా ఖర్చులు కావాలంటే ఇస్తూ ఉంటుంది కదా, అవును మరి ఒకటి తీసుకోదు అమ్మ కూడా. అవును. అట్లా ఇప్పుడు అక్కడే ఉంటున్నాడా మీ తమ్ముడు? ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు. అంటే బయట వేరే వేరే పని చేసుకునేవాడు, కాకపోతే చెల్లె అనిపోయిన తర్వాత చెల్లె చాలా మిగిలిపోయింది. ఇప్పుడు అత్తమ్మ కూడా సపోర్ట్ ఉండాలి ఎవరైనా. ఎవరొకళ్ళు ఉండాలి. మళ్ళీ చాలా మంది చెల్లె అనిపోయిన తర్వాత ఇట్లా పెట్టుకుంటే ఇట్లా క్లిక్ అయిపోయింది. మానిటైజేషన్ ఒక 1 month లోపు అయిపోయింది. చాలా మందికి అది ఒక కంటెంట్ అయిపోయింది. చాలా మంది చూసాను, చాలా మంది ఉపయోగించుకుని ఇట్లా ఇప్పుడు మనం వీడియో పోస్ట్ చేసాము నెక్స్ట్ సెకండ్ లో వేరే వాళ్ళ ఛానల్ లో వీడియో బిలియన్స్ వస్తున్నాయి, వ్యూస్ లాక్స్ లో వస్తున్నాయి. అయితే ఒక అంటే విషయం తన కోసం ఏంటంటే- ఎక్కువ చూస్తున్నారు కూడా. తన కోసం చూస్తున్నారు కదా. నేను వేరే వాళ్ళవి ఇట్లా నాకు ఈ మంచిగా ఉన్నది దీంట్లో నా వీడియో ఆ వీడియోలో నా దాంట్లో లేవని చెప్పేసి ఒక 4-5 వీడియోలు తీసుకొని పెట్టుకున్నాను, డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ టైంలో నాకు తెలియదు. నాకు అప్పుడు సాగర్ ఫోన్ చేశాడు యాక్చువల్గా, ఇలా స్ట్రైక్ పడింది strike అక్క, పడ్డదని ఎలా ఉంది ఎవరైనా. అప్పుడు నేను హాస్పిటల్లో చెకప్లో ఉన్నా, కాల్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత చూసుకొని చేసా, ఈలోపు తనకి వేరే సోర్స్ నెంబర్ వచ్చింది, మాట్లాడేశాను, సాల్వ్ అయిందని చెప్పారు. అంటే ఎవరైతే ఉన్నారో అతనికి అతని నెంబర్ దొరికింది మనకి. కొంచెం మనకు సోషల్ మీడియాలో కూడా అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి, ఇప్పుడు నాకు తెలిసి ఉండొచ్చు, లేకపోతే మా తమ్మునికి తెలిసి ఉండొచ్చు, అట్లా మాట్లాడితే అతను సాల్వ్ అయిందని చెప్పారు. సాల్వ్ అయిపోయింది. కానీ మాలాగా ఇప్పుడు మేము తీసిన వీడియోలన్నీ వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు జనాలు ఏమనుకుంటున్నారంటే ఇది వీళ్ళ ఛానల్ కావచ్చు అని చెప్పేసి అటువైపు సబ్స్క్రైబర్స్ వ్యూవర్షిప్ వెళ్తుంది. ఎంత మీరు మరి కాపీ రైట్ స్ట్రైక్స్ లాంటివి వేయడానికి ట్రై చేయలేదా మరి మీరు? లేదు, నేను ఎందుకంటే వాళ్ళు కూడా బ్రతకాలి కదా. లేదు. ఇప్పుడు ఈ విషయంలో నేను అసలు గట్టిగా ఒకటి అనుకున్నది ఏంటంటే, ఒక 5 ఛానళ్ళు ఉన్నాయి, కరెక్ట్ మమ్మల్ని టార్గెట్ చేసి మేము పెట్టిన వీడియోలు అన్ని ఇంటర్ తీసుకుంటే పెట్టేస్తున్నారు. దానివల్ల మాకు మైనస్ పాయింట్ అవుతుంది, రీచ్ అటువైపు వెళ్తుంది, డైవర్ట్ అయిపోతారు దాంట్లో. ఎందుకంటే లైన్ కొద్ది వస్తున్నాయి, వాళ్ళు ఇంకేం చేస్తున్నారంటే ఇంకా క్వాలిటీ చేస్తున్నారు వీడియోని. క్వాలిటీ చేసి దాన్ని ఇంకొక సాంగ్ లాంటిది యాడ్ చేసుకుంటూ కొంచెం ఎడిటింగ్ పైన thumbnail పెట్టుకుంటూ పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, ఇప్పుడు తీసి పెట్టుకుంటున్నారు, నాది కావచ్చు, మా బ్రదర్స్ కావచ్చు, ఎవరిదైనా కానీ త్వరలోనే స్ట్రైక్ పడే ఛాన్స్ ఉంటుంది. ష్యూర్, ఖచ్చితంగా ఉంటుంది. ఓన్ వాళ్ళది ఓన్ కాదు కదా కంటెంట్ అది. ఎందుకంటే మేము పెట్టుకున్నప్పుడు మాకు స్ట్రైక్ కొట్టారు చాలా మంది. అంటే ఇట్లా వీళ్ళు పాపం పోతే అని చెప్పేసి ఎవరు అనుకోలేరు. అటువంటిది వేరే వాళ్ళు మాకు సంబంధం లేని వాళ్ళు మళ్ళీ మాకు మైనస్ చేసుకుంటే మీరు ప్లస్ పాయింట్ తీసుకుంటున్నారు. ఏంటి 3 lakhs ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి. అదే ఒక్కొక్క షార్ట్ పెడితే 1 million, 5 lakh, 3 lakh అట్లా అవుతుంది. మాకు ఏది 50K 1 lakh పోయింది అనుకోండి, వాళ్ళకి 5 lakh, 6 lakh, 7 lakh అట్లా అవుతుంది. మరి వాళ్ళకి మీ ఓన్ కంటెంట్ ఇచ్చినట్టు అవుతుంది కదా. మేము తీసుకుని వాళ్ళకి కంటెంట్ ఇచ్చినట్టు అవుతుంది. అవును. కాపీరైట్ ఇష్యూస్ ఇవన్నీ మీరు స్ట్రైక్స్ వరకు ఫేస్ చేశారు. ఇప్పుడు మీవైతే అందరూ వాడుకుంటున్నారు. ఇక వాడుకుంటున్నారు కానీ మనకు కొంచెం దాని ఏమంటారు సింపతి ఎక్కువ, వాళ్ళ మీద సింపతి తోటి ఫోన్ చేయని చెప్పేసి అంటున్నాం. కానీ మరీ ఎక్కువ పెడితే మాత్రం కష్టం. ఎవరికైనా ఒక లెవెల్ ఉంటుంది కదా, ఒక పేషెన్సీ అనేది. ఒక లెవెల్ వరకు చూస్తాం, కుదరలేదని చెప్పాలంటే స్ట్రైక్ కొట్టాల్సిన తప్పదు. అవును. ఇంకా వేరే ఛానల్ కూడా స్ట్రైక్ కొడదాం అనుకున్నాం. ఏంటంటే వైషమ్మ గురించి బ్యాడ్ గా చెప్పారు కొన్ని ఛానల్స్. చూసాను నేను, మీ వీడియోస్ కూడా చూసాను, ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి. అంటే తెలియకుండా కొన్ని బాగేస్తూ ఉంటారు జనాలు, అది మనం పట్టించుకోకూడదు. బట్ మీరు కరెక్ట్ రియాక్ట్ అవ్వడం కరెక్టే ఆ టైంలో. ఎందుకంటే ఒకరి నుంచి చాలా మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిజమేనేమో అనుకుంటారు కదా మరి ఆ టైంలో. చాలా మంది కాల్ చేశారు, కేసు కూడా డైవర్ట్ అయిపోతుంది కదా. నెంబర్ పెట్టాం కదా, మన డౌట్స్ ఉంటే కాల్ చేయండి అని చెప్పేసి. ఆ టైంలో చాలా మంది కాల్ చేశారు, న్యాయం జరిగిందంట కదా, చాలా మంది కాల్ చేశారు. ఒకడు ఉన్నాడు డైరెక్ట్ చెల్లె చనిపోయిన తర్వాత స్టార్ట్ చేసినట్టు ఇప్పటి వరకు అదే వీడియోలు నడుస్తుంది. ఇప్పటిదాకా హరిగాడు జైలు నుంచి బయటకు వచ్చిండు, హరిగానికి ఎన్కౌంటర్ చేశారు, వైషమ్మ సమాధి దగ్గరనే ఎన్కౌంటర్ చేశారు, చాలా రకాలుగా పోలీసులు పట్టుకున్నారు అది ఇది అని చెప్పి అనుకుంటా ఎన్ని పెడుతున్నాడు అంటే దాన్ని చూస్తే షాకింగ్ అనిపిస్తుంది నాకు. నేను ఒక సెన్సిటివ్ టాపిక్ ఇది, అడగొచ్చో అడగకూడదో తెలియదు కానీ బట్ అడగాలనిపిస్తోంది. ఎవరైనా సరే చనిపోతే కార్యక్రమాలలో మినిమం కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు. తను తీసుకెళ్లారు, సమాధి అన్నీ అయిపోయాయి, మెయిన్ కార్యక్రమం అయితే అయిపోయింది. 11 days అనో లేకపోతే 9 daysకి ఒక కర్మ లాంటిది చేస్తూ ఉంటారు కదా, ఎందుకని తనకు చేయాలనుకోలేదు మీరు? ఇక మా అమ్మ వాళ్ళు చూసి
కల్లోకి వచ్చిందని చెప్పి అనడం ఒకటి, ఇంకొకటి వేరే విషయం ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు పట్టించి చూసుకుంటే ఇప్పుడే వద్దన్నది, వాడు చనిపోయిన తర్వాత చేస్తే బాగుంటుంది, నా ఆత్మ అనేది శాంతి కోరుకుంటానని చెప్పేసి అన్నట్టు అనుడితోటి నేను ఖచ్చితంగా పట్టుబట్టినా. కానీ మా వాళ్ళు వద్దన్నారు. ఓకే. చెల్లె ఏమన్నా అట్లయిందా ఇట్లయిందా, దేవతకి ఏం ప్రాబ్లం ఉంటుంది, చెయ్యొచ్చు కానీ దాని తర్వాతనే చేస్తాం అని చెప్పేసి వీళ్ళు పట్టుబట్టారు. ఓకే, అందుకని చెప్పేసి మెయిన్ కార్యక్రమం అయితే చేయలేదు. సో శ్వేత నాగు చిన్నగా చేస్తాం, అంత పెద్ద పెద్ద నార్మల్ గా చేస్తారు, పిట్టకు పెట్టారు అట్లా అంటారు కదా. 3 days అది కార్యక్రమం చేసేస్తాం, అది మెయిన్ ఉంటుంది. ఈ 11 days 21 days కి చేసేది ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఒక విషయం అయితే టూ మచ్, ఇప్పుడు మీరు అన్నారు శ్వేత నాగు, అది చెల్లె సమాధికి వెళ్ళిన తర్వాత అసలు ఊహించుకోలేనటువంటి ట్విస్ట్ అది. ఏం జరిగింది? కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది ఎందుకు అలా ఉంటది అంటున్నారు. దీని మీద పూజారులను తీసుకొచ్చి డిబేట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఒక్కసారి ఏదో చిన్న క్లిప్ తీసినాం అంతే. ఏంటి ఆ టైంలో అమ్మవారిని పామయ్య వచ్చి కాటేయి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాటేయి అని మా అమ్మ ఏడుస్తూ బాధపడితే 3 days కార్యక్రమం జరిగినప్పుడు అది ఆ టైంలో సైడ్కి వెళ్ళి వచ్చి మా దగ్గరే ఉన్నది. నేను ఇక్కడే కూర్చున్నాను, అత్తమ్మ వాళ్ళు అక్కడే కూర్చున్నాను. 3 days చేస్తాం కదా, ఆ రోజు అక్కడ పెట్టేసి తనకు రైస్ అవన్నీ తీసుకెళ్ళి పెట్టేసి మేము కొంచెం దూరం వచ్చి కూర్చున్నాం. పిట్ట ముట్టాలు అంటారు కదా, అందుకని చెప్పేసి దూరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత గడ్డి ఉంటుంది కదా, పొలాలు ఉంటాయి, అక్కడ కూర్చున్నాం. దానిలో అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి నా పక్కన నుండి వచ్చింది పాము. ఫస్ట్ చూసింది నేను, అత్తమ్మ పాము వచ్చింది అని ఒకటేసారి అరిచేసా. అప్పుడే మా అత్తమ్మ మొక్కుతుంది, అమ్మ తల్లి నువ్వు నాగదేవత అయ్యి వాడిని కాటేయమ్మ, వాడిని జైల్లోకి వెళ్ళి కాటేయమ్మ అన్నదో లేదా, ఇట్లా జస్ట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసింది అది. నాకు శ్వేత నా మామూలు పొడగలు ఇక్కడ నుంచి మీరు ఉన్నారు కదా అంత పొడవు ఉంది అది. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు, సమాధి దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ మా సైడ్ ఇట్లా చూసింది అన్నట్టు, అక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి మేమున్న సైడ్ చూసింది. చూసి ఒక 10 seconds అట్లా ఆగి మెల్లిగా పడిపోని స్లోగా వెళ్ళిపోతుంది, స్పీడ్ ఏం కాదు, స్లోగా వెళ్ళిపోయి జనరల్ గా మట్టి మీద స్పీడ్ వెళ్ళాలంటే అటు నుంచి ఒకటి తిరిగి అటు సమాజ్ సైడ్ ఏమో వెళ్ళింది. దగ్గర దాకా వెళ్ళి చూడలేము మనం. ఇప్పుడు అదంతా పెట్టినందుకు ఇట్లా వచ్చి తింటుందో తెలియదు, పిట్ట వచ్చి తింటుందో తెలియదు, అవును అంటారు కదా పెద్దవాళ్ళు. అట్లా మేము అక్కడ దాకా వెళ్ళలేము ఇక మొత్తానికి. అదేదో చిన్న క్లిప్ తీసి మా వాళ్ళు ఎవరో షార్ట్ రూపంలోనో ఒక వీడియోలో పెట్టుకుంటే చాలా మంది దగ్గర దగ్గర ఒక 60-70 ఛానళ్ళలో మ్యాక్సిమం వచ్చింది. అవును వచ్చేసింది, 10,000 కాదు, మ్యాక్సిమం చాలా మంది పెట్టారు. చాలా మంది డిబేట్స్ పెట్టారు పూజారులతోటి. నిజమైన మరీ శ్వేతనాగ్ వచ్చిందని పంతులను తీసుకొచ్చి పెట్టి మాట్లాడుతుంది. శ్వేతనాగ్ అనేది ఉంటుందా లేదా, ఇప్పుడు ఉందా ఈ రోజుల్లో, ఇలా చాలా చాలా రకాలుగా వచ్చాయి. సో అది మీరు క్లారిటీ ఇస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ క్వశ్చన్ నేను అడగడం జరిగింది. సో ఇలా ఉంటున్నప్పుడు మీ సిద్ధు బ్రో వాళ్ళు అందరికి ఫొటోస్ ఇవ్వడం, మన నాగదేవత ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఇచ్చారు, అందరూ పెట్టుకొని పూజిస్తున్నారు ఇప్పుడు ఇంట్లో. ఫస్ట్ మేము మొక్కేది ఫస్ట్ స్నానం చేసి వచ్చిన వల్ల ఫస్ట్ ఆత్మకే ఫోటోకి దండం పెట్టుకుంటాం. అది చిన్న ఫోటో కానీ పెద్ద ఫోటో కానీ ఆమె ఫోటోని చూసి దండం పెట్టుకుంటాం. ఒకటి ఫస్ట్ మా తాత చనిపోయినప్పుడు అందరి ఇళ్ళలో ఫోటో పెట్టుకొని ఇప్పటికీ పూజించుకుంటాం. తాత చనిపోయినాక అందరికి కలిసి వచ్చింది, వాళ్ళ కూతుర్లకి నార్మల్గా రేకులు ఇంట్లో ఉండేవాళ్ళు, భూమి ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ బంగ్లాలో ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి బంగ్లా అనేది ఉన్నది. ఇప్పుడు చిన్నదో పెద్దదో కానీ బంగ్లాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు చెల్లె చనిపోయిన తర్వాత మళ్ళీ ఇన్కమ్ ఒకటి స్టార్ట్ అయింది మాకు. అవును, అందరికి కొంచెం అంటే పైనుండి మనకుండి నడిపిస్తున్నారు, ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనడానికి ఒక నిజమైన ప్రూఫ్ ఇది. సో అందరూ అలా ఉన్నారు. సో ఇంకోటి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, ప్రతి ఒక్కరూ వీడియోస్ చేసుకుంటున్నారు వైషు మీద, అది పాజిటివ్ వేలోనే ఉంటుంది, అందరూ చెల్లి గురించి చెప్పడం అవన్నీ వ్యూస్ వస్తున్నాయి, రీచ్ వస్తుంది, మీరు మాత్రం చెయ్యట్లేదు, మీరు చెయ్యండి మేము సపోర్ట్ చేస్తామని కొన్ని కామెంట్స్ కూడా విన్నాం. మరి మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దామని చెప్పేసి అనుకున్నాం. నన్ను ఆల్రెడీ ట్రోల్ చేసి చాలా మంది చేశారు. అంతేందుకు మా సైడే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు చాలా మంది, నువ్వు ఏదో మీదికి ఏడుస్తున్నావు, నీ బాధ కనబడట్లేదు, అప్పటి మంది ఏడుస్తున్నావు నువ్వు, నీకు దాని తర్వాత మళ్ళీ నాకు 1-2 షార్ట్స్ ఏమో పెడితే దానికి తగ్గట్టు మళ్ళీ ఈ కామెంట్స్ ఒకటి చాలా అంటే మీరు వ్యూస్ కోసం మీరు ఇప్పుడు ఏడుస్తున్నారా లేకపోతే వీడియోస్ పెడుతున్నారా, మీకు బాధ ఉందో లేదని చెప్పి అన్నట్టు ఆ టైంలో
ఇటువంటి నాకు కొన్ని ఎదురైనాయి కాబట్టి ఇబ్బందులు పెట్టడం బంద్ చేసినప్పుడే. అప్పుడు పెట్టుంటే కొంచెం నాకేదో ప్లస్ పాయింట్ అయ్యేది. సొంత అన్నయ్య అయ్యి ఉండి అబద్ధంగా ఎందుకు వెళ్తారు? మాకున్నదే ఒక ఆడపడుచు, ఎవరికైనా కానీ ఆడపడుచు ఉండి దీవించితే మాకు దీవెనలు మంచివి కదా. తను లేకుండా ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది, మరి మమ్మల్ని ఎవరు దీవించుతారు? వేరే అమ్మాయి వచ్చి దీవించితే మాకు ఏమన్నా ఆశీర్వాదాలు మాకు. తెలంగాణలో దట్టు ఆడపిల్ల అంటే చాలా సెంటిమెంట్, మాకు చాలా చాలా సెంటిమెంట్ తను. ఎప్పుడైనా మేము ఊరు నుండి ఇక్కడికి వచ్చినా కానీ దట్టు ఇంతమంది అన్నయ్యలకి ఒక్క చెల్లి అందరికీ రాఖీ కడుతూ నిజంగా అది వెరీ ఎమోషనల్ మూమెంట్. వెరీ సూన్ రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది. లాస్ట్ టైం మేము రాఖీకి వెళ్ళినా అయిపోతుండే అనిపిస్తుంది ఇప్పుడు నాకు. లాస్ట్ టైం వర్షాలు పడడం వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయినాం అన్నమాట. మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ ఆ టైంలో జర్నీ చేయకూడదు అదని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు, అందుకని చెప్పేసి వెళ్ళలేము. నేను మీద ఒక వీడియో చూసాను, ఒక వ్లాగ్. తనకి హెల్త్ బాగాలేనప్పుడు హైదరాబాద్లో సర్జరీ జరిగింది, చాలా సీరియస్ అయ్యింది, అందుకే తనకు అనిపించట్లేదు అని ఒక వ్లాగ్ చేశారు. అప్పుడు నేను అప్పుడే చూసాను ఆ వీడియో. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఓకేనా తన హెల్త్ అంతా? పర్లేదు ఇప్పుడంతా ఓకే, కాకపోతే కొంచెం చిన్న చిన్న వస్తుంటాయి మళ్ళీ బాబు. అవునా? కాకపోతే అప్పుడు మెయిన్ అంతకుముందు చాలా అంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఎక్కువ అటాక్ అయింది, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డది. పని చేసుకోవాలన్నా చాలా ఖర్చు కూడా అయ్యిందని చెప్పారు. అన్ని మీ పేరెంట్సే భరించారు అన్నారు. ఆ టైంలో తన హెల్త్ కార్డు ఉంది అన్నట్టు, వాళ్ళ డాడీ కట్టుకుంటుంది కాబట్టి నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, డాడీ పే చేస్తున్నారు. ఆ టైంలో తనకి అది ఎక్స్పైర్ కాలేదు, కంటిన్యూ నడుస్తుంది. లక్కీలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల కొంచెం సేఫ్ అయి ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేంజ్ చేసుకోలేము మళ్ళీ ఇక్కడ దగ్గర. అంతేలేండి, అన్ని కరెక్ట్ ఉండడం వల్ల అది కూడా ప్లస్ పాయింట్ అయింది మనకి. ఓకే. సో మెయిన్ ఏంటి అసలు మీకు ఇప్పుడు వైషు విషయంలో మీరు ఏం కావాలనుకుంటున్నారు? డైరెక్ట్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి కానీ గవర్నమెంట్కి కానీ? మీరు వైషు విషయంలో ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి జస్టిస్ కోరుకుంటున్నారు? ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని ఛానల్లో చెప్పినా, డైరెక్ట్గా చెప్పినా కానీ ఏం జరగదు. కానీ తప్పదు కాబట్టి చెప్పాల్సింది ఏదో ఒక హోప్. దాని గురించి చెప్పాలంటే వాడు ఈ భూమి మీద ఉండకపోవడం అనేది బెస్ట్. కానీ ఆ మాట మనం అనకూడదు. మెయిన్ ఏంటంటే లైఫ్ లాంగ్ పడితే బెస్ట్. ఉరి శిక్ష అనేది ఎన్కౌంటర్ అనేది జరగవు. లైఫ్ అనేది ఉండాలి, వాడు దాంట్లోనే ఉండాలి. అట్లుంటే మనకి ఏంటంటే వాడు ఏదో సంతోషంగా ఉన్నాడో బాధతో ఉన్నాడో కానీ జైల్లో ఉంటున్నాడు, బయట తిరగట్లేడు, బయట సమాజంతో సంబంధం లేకుండా ఉంటున్నాడు అన్నటువంటి చిన్న కొంచెం ఏదో 3 పూటలు తింటాడు ఉంటాడు, అందులో దానిలో ఏముంటుందండి? కరెక్ట్గా లోపల చేస్తారు. మనం అనుకుంటాం కానీ 3 పూటలు తింటున్నారని వాళ్ళకి పెట్టే వర్క్ వాళ్ళకి చేపిస్తారు. ఇలాంటి వాళ్ళకి ఇంకా ఉంటుంది కానీ సాటిస్ఫై అనేది మనం మనసు సోల్ఫుల్గా ఉండదు, అంతే. చంపినప్పుడు ప్రాణానికి ప్రాణం అన్నట్టే మనం ఆలోచిస్తాము, కానీ గవర్నమెంట్ ఏంటంటే అదొక వాళ్ళదే. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే మిగతా వాళ్ళకి కూడా భయం ఉంటుంది అన్నది నా థాట్. లా అండ్ ఆర్డర్ అలా లేదు కదా, మనం ఏం చేయలేము. ఆ లా అండ్ ఆర్డర్ ప్రకారం మనం వెళ్ళిపోవాలి, కానీ మన మనసు ఇలానే ఉన్నది అనుకో మన చట్టం. ఇప్పుడు చూసారు కదా రీసెంట్ గా ఎన్ని జరుగుతున్నాయి అన్నమాట, చాలా అన్నారు, చాలా మంది అన్నారు ఇప్పుడైనా చట్టం మారాలి, ఇప్పుడైనా ఇలా ఉండాలి. ఇప్పటి నుంచి కాదండి, దాదాపు పాస్ట్ 12 years నుంచి 15 years నుంచి కూడా కోరుకునేది అదే. జనాలందరూ మారాలి, చట్టం మారాలి అని చెప్పి కోరుకుంటుంది. మరి ఎప్పటి వరకు చేంజ్ అవుతుంది, మనం ఫ్యూచర్ జనరేషన్ కైనా చేంజ్ అవుతుందా లేదా అనేది తెలియదు, కానీ అయితే బాగుంటుంది. అవి మారండి ఖచ్చితంగా, నేనైతే గ్యారంటీ ఇస్తాను. మనకు రాజకీయాలు ముఖ్యం, మెయిన్గా వెనకేసుకోవడం ముందుకు వేసుకోవడం ఈ పార్టీల గురించి ముఖ్యం తప్ప. మరి ఎలక్షన్స్ కోసం ప్రచారాలకు తిరుగుతున్నప్పుడు ఈ క్వశ్చన్ ఎవరు అయ్యట్లేదేమో? వేసినా కానీ మనం ఎట్లా వాళ్ళు మన దగ్గరికి రాదు చెప్పాలంటే. నెక్స్ట్ ఒక్కళ్ళు అడిగమంటే ఇంకొకళ్ళు మన దగ్గరికి రాదు, పోతే ఒకటే ఓటు పోతుంది, పోతే 10 ఓట్లు పోతే ఉంటాయి అని చెప్పి ఉంటుంది. అందరూ అడిగితే గానీ మార్పు రాదు. ధైర్యం చేసి వచ్చారు అనుకోండి, మనం అడిగినప్పుడు అమ్మ చేస్తాను అని చెప్పేసి అంటారు. అంతే, ఖచ్చితంగా నేను ముందుంటా, నీకు నడిపిస్తా, ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలా చూస్తా అనేటోళ్ళు లేరు అప్పుడు మన. సో ఏదేమైనా తీర్చలేని లోటండి, రీప్లేస్ చేయలేని ఒక పెద్ద లోటే మీలో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. అది ఏంటంటే బ్లడ్ రిలేషన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొంచెం
అలా వీళ్ళు ఏంటంటే చూసే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని మంత్స్ వరకు లేకపోతే 1 year వరకు లేకపోతే చూసినప్పుడు బాధ కలుగుతుంది. బట్ మీకేంటంటే ఎప్పుడూ ఉంటుంది ఆ మనసులో. అది బయటకు చెప్తేనే ఉంటుందా అని అంటే అది చాలా తప్పు విషయం. అది మేము కూడా ఒప్పుకోము. నిజానికి ఎంత సఫర్ అవుతున్నారు అనేది డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. ఎక్కడున్నా మీరు హ్యాపీగా ఉండాలి. వైషు బ్లెస్సింగ్స్ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది, తన సపోర్ట్ అనేది. సో మీకు ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు కాబట్టి అవన్నీ కొంచెం పక్కకు పెట్టుకొని మూవ్ ఆన్ అవుతేనే లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి. సో మీరు ఫ్యూచర్ కోసం, మీ పిల్లల కోసం, వైఫ్ కోసం ఉండాలి కాబట్టి కొంచెం అది పక్కన పెట్టుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఛానల్ ఉందో మంచిగా కంటెంట్ చేసుకుంటూ కంటెంట్ క్రియేటర్గా కూడా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాధలో కూడా మమ్మల్ని రెస్పెక్ట్ చేసి జనాలకి ఏంటి అనేది తెలియాలి అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని ఒక మంచి స్టేజ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఏ లాట్. థ్యాంక్ యూ అండి. యా, సో చూసారు కదా, రవితేజ గారు అండ్ గీతాంజలి గారు బోలెడన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బాయ్.